ఈ ప్రసంగం అయ్యే లోపల 8,500 నుంచి 9,000 మంది చచ్చిపోతారు ఈ ప్రపంచంలో. అది మన చుట్టూ ఉన్నటువంటి చావు యొక్క వేగం. ఇప్పుడు ప్రపంచంలో జనాభా 750 కోట్ల మంది ఉన్నారు. ఒకవేళ ఒక బాబు కానీ పాప కానీ ఈ క్షణాన్ని పుట్టిన 100 సంవత్సరాల తర్వాత ఆ బాబు కూడా చచ్చిపోతాడు. అంటే రానున్నటువంటి 100 సంవత్సరాల్లో 750 కోట్ల మంది ఖచ్చితంగా చచ్చిపోతారు. ఒకవేళ దాన్ని సగట్లో తీసుకుంటే ప్రతి సంవత్సరం 7,50,00,000 మంది చచ్చిపోతారు. అంటే ప్రతి నెల 60 లక్షల మంది చచ్చిపోతారు. అంటే ప్రతి గంట 2 లక్షల మంది చచ్చిపోతారు. అంటే ప్రతి నిమిషం 8,400 మంది చనిపోతారు. హలో బాగున్నావా అనే లోపల 5 చచ్చిపోతారు. ఇది మన చుట్టూ ఉన్నటువంటి చావు యొక్క పరిస్థితి. పుట్టిన ప్రతి వాళ్ళు కూడా ముసలోళ్ళు కాకపోవచ్చు. పుట్టిన ప్రతి వాళ్ళకి పిల్లలు పుట్టకపోవచ్చు. పుట్టిన ప్రతి వాళ్ళు కూడా డిగ్రీ చదువుకోకపోవచ్చు. పుట్టిన ప్రతి వాళ్ళు పెళ్లి చేసుకోకపోవచ్చు. పుట్టిన ప్రతి వాళ్ళు యవ్వనస్తులు కాకపోవచ్చు. పుట్టిన ప్రతి వాళ్ళు నడవలేకపోవచ్చు. పుట్టిన ప్రతి వాళ్ళు మాట్లాడలేకపోవచ్చు. కానీ పుట్టిన ప్రతివాడు చావాల్సిందే. నాకు చావు రాదు అని అనగలిగేది ఈ ప్రపంచంలో ఒక్కడే, పిచ్చోడు. అది మీరు కాదని నాకు తెలుసు. చావు చాలా ఖచ్చితమైంది. చావు ఎప్పుడొస్తుందో ఎవరికీ తెలియదు. కొంతమంది మామూలుగా ముసలి వాళ్ళే చనిపోతారు. కొంతమంది ఆకస్మికంగా చనిపోతారు. కొంతమంది సిద్ధపడి చనిపోతారు. కొంతమంది సిద్ధపాటు లేకుండా చనిపోతారు. చావు అనేది ఖచ్చితం. చావు ఒకవేళ జీవితానికి అంతం అయినట్లయితే చాలా తెలివిగా ఆలోచించండి. కష్టపడి బ్రతకాల్సిన అవసరం లేదు, చచ్చిపోతే బాగుంటుంది. ఎందుకనంటే కష్టపడి జీవించి చేయగలిగేది ఏముంటుంది? ఏమీ ఉండదు. మీకు విషయం తెలుసా? కోడి పందాల్లో కోడి పుంజిని వాడుతూ ఉంటారు. దానికి గనక దెబ్బ తగిలితే దాన్ని కష్టపడి బతికించరు, చంపేస్తారు. దాన్ని రేటుకి అమ్మేస్తారు. గుర్ర పందాల్లో కోట్లు ఖరీదు చేసి గుర్రాన్ని పందెంలో పెడతారు. ఒకవేళ కనుక పొరపాటున గుర్రం కింద పడిపోతే దాన్ని గన్ను పెట్టి పేల్చి చంపేస్తారు. ఎందుకంటే దాన్ని బ్రతికి ఉంచితే కనుక ఖర్చు అవుతుంది తప్పించి లాభమే ఉండదు. ఒకవేళ మన జీవితం కూడా అలాంటిదైతే, చావు జీవితానికి అంతమైతే కనుక కష్టపడి బ్రతకాల్సిన అవసరం లేదు, చచ్చిపోతే బాగుండేది. కానీ దాంతోనే అర్థమవుతుంది చావు జీవితానికి అంతం కాదని, చావు తర్వాత ఏదో ఉందని. చాలామందికి చావు తర్వాత ఏముందో తెలియదు. చాలామంది చావు తర్వాత ఏముందో తెలుసు. చాలామందికి చావు తర్వాత ఏముందో తెలియదు కాబట్టి రుజువు చూపించగలవా చావు తర్వాత ఏముంది అని అడిగేవాళ్ళు కూడా ఉండొచ్చు. ఇక్కడ కూర్చున్నటువంటి మీలో కొంతమంది నాస్తిక ఆలోచనలో ఉండొచ్చు. ఎవడు చూసి వచ్చాడు చావు తర్వాత జీవితం అని అనేవాళ్ళు కూడా ఉండొచ్చు. కానీ చావు తర్వాత జీవితం ఉన్నది అని అనడానికి మొట్టమొదటిసారిగా ఒక శాస్త్రీయమైనటువంటి రుజువుని 1956 సంవత్సరంలో డాక్టర్ రేమండ్ మూడీ అనేటువంటి ఆయన అందించాడు ఈ లోకానికి. డాక్టర్ రేమండ్ మూడీ అమెరికాలో గుండె జబ్బు నిపుణులుగా ఆయన వ్యవహరిస్తూ ఉన్నాడు. ఒకరోజు ఆయన దగ్గరికి ఒక పేషెంట్ని తెచ్చాడు. ఒక ఆయన హార్ట్ అటాక్ వచ్చి ఆయన హాస్పిటల్కి తీసుకొచ్చారు. డాక్టర్ దగ్గరికి వచ్చేటప్పటికే అతను చచ్చిపోయాడు. అంటే డాక్టర్ పరిభాషలో చెప్పాలంటే గుండు కొట్టుకోవట్లేదు, ఊపిరి పీల్చుకోవట్లేదు, నాడి కొట్టుకోవట్లేదు, మనిషి చచ్చిపోయాడు. అయితే డాక్టర్ గారు కొన్ని ఇంజెక్షన్స్ ఇచ్చారు. ఇచ్చి ఆయనకి షాక్ ట్రీట్మెంట్ అంటారు, అది ఇస్తే ఒక్కసారిగా ఉడుక్కుపడి లేచాడు ఆయన. కానీ డాక్టర్కి తెలుసు అతని దగ్గరికి వచ్చేటప్పటికి చచ్చిపోయాడని. 6 నిమిషాల తర్వాత తాను మళ్ళీ ప్రాణం వచ్చింది. డాక్టర్ గారికి ఒక అనుమానం వచ్చి ఈ 6 నిమిషాలకి వీడికి ఏమైంది, వీడికి ఏమన్నా గుర్తుంటుందా అని అతన్ని కొన్ని ప్రశ్నలు అడిగాడు. స్పృహలోకి వచ్చిన తర్వాత వాడు ఇచ్చినటువంటి జవాబులు డాక్టర్కి నమ్మబుద్ధి అవ్వలేదు. తాను వెంటనే తన మిత్రులందరికీ కూడా ఆయన రిక్వెస్ట్ పెట్టడం మొదలుపెట్టాడు. మీ దగ్గరికి ఎవరైనా ఒక పేషెంట్ వచ్చి చచ్చిపోయి 4 నిమిషాల తర్వాత మళ్ళీ ప్రాణం వెనక్కి వస్తే నేను అడిగే ప్రశ్నలు తను అడగండి, అతనిచ్చే జవాబులు సేకరించి నాకు పంపించండి అని చెప్పాడు. 6 నెలల్లో ఆయనకి 153 మంది దగ్గర నుంచి జవాబులు వచ్చాయి. ఈ 153 మంది కూడా కనీసం 4 నిమిషాలు చనిపోయి మళ్ళీ ప్రాణం తెచ్చుకున్నటువంటి వాడు. అయితే వాళ్ళు ఇచ్చినటువంటి జవాబులన్నిటిని కూడా ఒక పుస్తకంలో ఆయన ముద్రించాడు. ఆ పుస్తకం పేరు లైఫ్ ఆఫ్టర్ డెత్. మీరు ఎవరైనా ఇంటర్నెట్ చూడటం, గూగుల్ చేయటం అలవాటు ఉన్నట్లయితే లైఫ్ ఆఫ్టర్ డెత్ అని కొట్టినా, రేమండ్ మూడీ అని కొట్టినా నేను చెప్పినటువంటి ఈ నివేదిక అంతా కూడా గూగుల్లో ఉంది. 153 మంది ఇచ్చినటువంటి జవాబులు దాంట్లో మీరు చదవగలుగుతారు. ఆ 153 మందిలో 13 మంది ఇచ్చినటువంటి జవాబుల్ని ఆధారం చేసుకొని దూరదర్శన్ వాళ్ళు హోనీ అన్హోనీ
అని ఒక సీరియల్ను కూడా చూపించారు. ఈ విషయాలన్నీ మీకు ఎందుకు చెప్తున్నాను అని అంటే, నేను మాయ చేయట్లేదు, లేకపోతే మీ చెవులో పువ్వు పెట్టట్లేదు, వాస్తవాన్ని మేము ముందు పెడుతున్నాను. డాక్టర్ రేమండ్ మూడీ చేసినటువంటి ఆ పరిశోధన బట్టి చావు జీవితానికి అంతం కాదు, చావు తర్వాత ఖచ్చితంగా ఏదో ఒకటి ఉన్నది అని రుజువు చేశాడు. చావు తర్వాత కనుక జీవితం ఉన్నట్లయితే ఆ జీవితం గురించి ఎవరు చెప్పగలరు? ఆ జీవితం ఎలా ఉంటుందో ఎవరు చెప్పగలరు? ఈ 153 మంది ఇచ్చినటువంటి జవాబులు చూస్తూ ఉంటే కాస్త భయంగానే ఉంటుంది. వాళ్ళు ఇచ్చినటువంటి జవాబులను అన్నిటిని సేకరిస్తే ఈ విధంగా ఉంటుంది. మేము చచ్చిపోతున్నప్పుడు మమ్మల్ని ఎవరో బాగా కుదుపుతున్నట్లు అనిపించింది. ఆ విధంగా కుదుపుతున్నప్పుడు మాలోంచి మేము బయటకు వచ్చాం. మా శరీరాన్ని మేము చూసుకోగలుగుతున్నాం. మా మీద పడి కొంతమంది ఏడుస్తున్నారు, మాకు కొంతమంది ఇంజెక్షన్లు ఇస్తున్నారు, కొంతమంది షాక్ ట్రీట్మెంట్ ఇస్తున్నారు. ఎందుకు అలా చేస్తున్నారో మాకు తెలీదు. మా శరీరంలో ఉన్నటువంటి నొప్పులన్నీ ఒకేసారి పోయినాయి. చాలా తేలిగ్గా అనిపించింది. తర్వాత ఒక అంధకారమైనటువంటి గుహలోకి మేము వెళ్ళాం. చాలా వేగంగా ఆ సొరంగంలో వెళ్ళాం. ఎంత దూరం ప్రయాణం చేసామో మాకు తెలీదు, ఎంత వేగం ప్రయాణం చేసామో మాకు తెలీదు. అవతలికి వెళ్ళిన తర్వాత మహా వెలుగున్నది. ప్రపంచంలో అలాంటి వెలుగుని మేము ఎప్పుడు కూడా చూడలేదు. అక్కడికి వెళ్ళిన తర్వాత 15 మంది ఇచ్చినటువంటి జవాబు 2 ప్రశ్నలు మమ్మల్ని అడిగారు. ఆ 2 ప్రశ్నలు మమ్మల్ని ఆలోచింపచేసాయి. ఒకటి, నీ జీవిత పరమార్థాన్ని నువ్వు తెలుసుకున్నావా? హ్యావ్ యూ అండర్స్టూడ్ ద మీనింగ్ ఆఫ్ యువర్ లైఫ్? ఇది మొదటి ప్రశ్న. రెండోది, నేను నిన్ను నిష్పక్షపాతంగా ప్రేమిస్తున్నట్లు నువ్వు ఇతరులను ప్రేమించగలుగుతున్నావా? హ్యావ్ యూ స్టార్టెడ్ లవింగ్ అన్సెల్ఫిష్లీ అదర్స్ యాజ్ ఐ హ్యావ్ లవ్డ్ యూ? ఈ 2 ప్రశ్నలు మమ్మల్ని అడిగారు. ఆ తర్వాత మేము వెనక్కి వచ్చాం. దీంతో మనకు అర్థమవుతుంది మరణం తర్వాత ఏదో ఉంటుందని, మరణం తర్వాత మనం లెక్క అప్పచెప్పాల్సి వస్తుందని, మరణం తర్వాత మన జీవితాన్ని బేరీజు వేస్తారని, మరణం తర్వాత మరణానికి ముందున్నటువంటి జీవితంతో సంబంధం ఉంటుంది అని. కాబట్టి దాని గురించి ఆలోచించాల్సినటువంటి అవసరత ఉన్నది. మరణం అవతలికి వెళ్ళిన వాళ్ళు ఎవరైనా ఉన్నారా? ఇది మనకుండేటువంటి ప్రశ్న. ఆ ప్రశ్నకు ఈరోజు నేను జవాబు చెప్పాలని ఆశపడుతున్నాను. ఇప్పుడు మీకు కెమెరా కనబడుతుంది కదా. ఈ కెమెరా యొక్క గొప్పతనం ఏంటంటే, మామూలుగా ఇక్కడ ఉన్నటువంటి వాళ్ళని బాగా ఫోటో తీయగలుగుతారు. మీ 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 ఫోన్లో కూడా కొంతమంది కెమెరాస్ ఉంటాయి కదా, చాలా ఖరీదైనటువంటి కెమెరాస్ ఉన్నటువంటి ఫోన్లు కూడా ఉంటాయి, వాళ్ళు ఫోటోలు తీయగలుగుతారు. అయితే కొన్ని కెమెరాలు ఉంటాయి, లేకపోతే కొన్ని మొబైల్స్ ఉంటాయి. అది ఎలాగో తెలుసా? నీళ్ళల్లో పడినా కూడా అవి పనిచేస్తాయి కదా. కొన్ని కెమెరాలు ఉంటాయి, అవి ఖరీదని. అయితే ఈ 2 రకాలైన కెమెరాలు, ఒకటి బయట పనిచేసేది, ఇంకోటి నీళ్ళల్లో పనిచేసేది. అయితే మీరు ఒకవేళ డిస్కవరీ ఛానల్ కానీ, నేషనల్ జియోగ్రాఫిక్ కానీ, యానిమల్ ప్లానెట్ కానీ ఈ ఛానల్స్ ఏదైనా చూసినట్లయితే దాంట్లో 3వ రకమైన కెమెరా చూపిస్తారు. ఆ కెమెరా ఎలా పనిచేస్తుంది అంటే, ఒకేసారి నీటి కింద నీటి బయట 2 పిక్చర్స్ను కూడా తీయగలుగుతుంది. మీరు చేపల్ని తీయటం, లేకపోతే సముద్రంలో ఉన్నటువంటి జంతువుల్ని తీయటం, ఫోటోలు తీయటం చూస్తారు కదా. అవి పైకి వచ్చేప్పుడు కూడా ఇలా తీస్తే వెంటనే పైన ఫోటోలు కూడా అవి చూడగలుగుతాయి కదా. ఇవి చాలా ఖరీదైనటువంటి కెమెరాలు. ఒక్కొక్క కెమెరా 60 లక్షలు, ₹1,00,00,000 అంత ఉంటుంది అనమాట. చాలా ఖరీదైనటువంటి కెమెరాలు. అవి నీటిలోని నీటి బయట ఒకేసారి దాంట్లో ఉన్నటువంటి విషయాన్ని చూపించగలుగుతాయి అనమాట. ఇదంతా మీకు ఎందుకు చెప్తున్నానంటే, చావుకు ముందున్నటువంటి జీవితం గురించి ఈ ప్రపంచంలో ఉన్నటువంటి శాస్త్రాలన్నీ చెప్పగలుగుతాయి. ప్రపంచంలో ఉన్న శాస్త్రాలన్నీ చావు తర్వాత ఉన్నటువంటి జీవితం గురించి ఊహాగానాలన్నీ చెప్పగలుగుతాయి. ఊహాగానాలు. అయితే యువతల అవతల జీవితాన్ని ఒకేసారి చూపించగలిగేది దేవుడొక్కడే. దేవుడొక్కడే. ఈరోజు అలాంటి సన్నివేశాన్ని ఈరోజు మనం చూడబోతున్నాం. అంటే చావుకి యువతల జీవితం, చావుకి అవతల జీవితం ఒకేసారి చూపించి, చావుకి యువతల ఇలా ఉంటే జీవితం, చావుకి అవతల అలా ఉంటుంది అని అద్భుతంగా వర్ణించినటువంటి సన్నివేశం మీ ముందు పెడతాను. నేను దీని గురించి ఉదాహరించడం మొదలు పెట్టంగానే, ఇది మా పాస్టర్ గారు బోల్డ్సార్లు చెప్పారు, నేను దీని మీద చాలాసార్లు ప్రసంగాలు విన్నాను అనే ఉద్దేశంతో కనుక మీరు కూర్చుంటే పొరపడతారు. ఎందుకనంటే దీన్ని నేను చూసేటువంటి కోణమే వేరుగా ఉంటుంది. దీన్ని మీకు వేరే విధంగా పరిచయం చేస్తా. అంటే నేను ఏమన్నా మర్మాలు చెప్తానా? లేదు లేదు. మీకు తెలియనటువంటి గొప్ప విషయాలు ఏమన్నా చెప్తానా? అస్సలు కానే కాదు. మామూలుగా ఆలోచిస్తాను, కానీ మన జీవితానికి దగ్గరగా తెచ్చుకోవడానికి ఆలోచిద్దాం. ఇదే నా జీవితం అన్నట్లు ఈ వాక్యాన్ని చూసినట్లయితే ఖచ్చితంగా మీకు జవాబు దొరుకుద్దని నేను నమ్ముతూ ఉన్నాను. బైబిల్లో 66 పుస్తకాలు ఉన్నాయి, 40 మంది రాశారు. 40 మంది రచయితల్లో ఒక రచయితకి చాలా ప్రత్యేకత ఉంది.
ఏంటి ఆ ప్రత్యేకత అంటే, మిగిలిన 39 ఒక జాతి అయితే ఈయనొక్కడే ఒక జాతి, అందుకే ఈయనకి ప్రత్యేకత అని అంటారు. బైబిల్ని ప్రాథమికంగా రాసింది యూదుల కోసం, ప్రాథమికంగా రాసింది యూదులు మాత్రమే. బైబిల్ రాసినటువంటి మొదటి వ్యక్తి నుంచి చివరి దాకా ప్రతి వ్యక్తి కూడా యూదుడే, ఒకే ఒక వ్యక్తి తప్పించి ఆయన యూదుడు కాదు. అయినప్పటికీ ఆయన రాసినటువంటి 2 పుస్తకాల్ని బైబిల్లో పెట్టారు. ఆయన పోనీ రచయిత కానే కాదు, రచించటం అంటే ఏంటో ఆయనకి తెలియదు. అయినప్పటికీ కూడా ఆయన రాసినటువంటి 2 పుస్తకాలు పెట్టారు. ఆయన ఒకవేళ యాజకుడా కాదు, అయినప్పటికీ ఆయన రాసిన 2 పుస్తకాలు పెట్టారు. ఆయన ప్రవక్త అసలు కాదు, ఆయన పాస్టర్ గారా అసలు కాదు. ఆయన ఒక సంఘాన్ని నడిపించాడా? లేదు. సంఘాన్ని నడిపించాడు, ప్రవక్త కాదు, పాస్టర్ గారు కాదు, యూదుడు కాదు, రచయిత కాదు. అయినప్పటికీ కూడా ఆయన రాసినటువంటి 2 పుస్తకాలు బైబిల్లో పెట్టారు. ఎందుకు అనంటే ఆయనకున్నటువంటి జిజ్ఞాస అలాంటిది, ఆయనకున్నటువంటి కోరిక అలాంటిది. సత్యాన్ని ఉన్నది ఉన్నట్లుగా చూపించాలని, చరిత్రను చరిత్రలాగా అందించాలనేటువంటి ఉద్దేశంతో ఆయన రాసినటువంటి 2 పుస్తకాలు. ఈ 2 పుస్తకాలు ఒకే అంశము, కానీ 2 భాగాలు లాంటిది. పార్ట్ 1, పార్ట్ 2 అని మీకు బాగా అర్థం అవడానికి చెప్తున్నాను. కొన్ని ఉదాహరణలు మామూలుగా చెప్తాను నేను, కాబట్టి చర్చిలో ఇలాంటి ఉదాహరణలు తీశారేంటి అని అంటే కనుక నేనేమి చేయలేను. ఆర్య 1, ఆర్య 2 లాగా, బాహుబలి 1, బాహుబలి 2 లాగా ఒకే అంశము 2 పార్ట్స్ లాగా కనబడుతుంది. మీకు అర్థం అవడానికి, మీరు నవ్వారంటే అర్థమైందని కదా. అర్థం అవడానికి నేను ఉపయోగించేటువంటి ఉదాహరణలు అలాగే ఉంటాయి. అర్థమైందా? భక్తి పవిత్రత అనేది ఎందుకు ఉపయోగిస్తున్నాం అనే దాని మీద ఉంటుంది, కానీ ఏం ఉపయోగిస్తున్నాం అనే దాని మీద అస్సలు రాదు. పవిత్రత పదాలకు లేవు, జీవితానికి ఉంటుంది. పవిత్రత ఉద్దేశానికి ఉంటుంది, అంతేగాని వస్తువుకి ఉండదు. సినిమా చెడ్డగా వాడచ్చు, మంచిగా వాడచ్చు. ఈయన తీస్తుంది సినిమా కదా, సినిమాయే. నేను కనుక టీవీలో కనబడితే అలా చూసి వినరా మీరు? వింటారు. అర్థమైందా? అదే కెమెరా ఉపయోగించి సినిమా కూడా తీయచ్చు. అర్థమైందా? అదే కెమెరా ఉపయోగించి ఒక డిస్కో డ్యాన్స్ కూడా చూపించవచ్చు కాదా. దాన్ని సినిమా అంటారు, దీన్ని సినిమా అంటారు. ప్రాబ్లం సినిమాతో లేదు, ఎందుకు తీశారు, ఎందుకు చూస్తున్నారు అనే దాని మీద ఉంటుంది. కాబట్టి అది పవిత్రతనిస్తుంది, కానీ పదాలు ఎప్పుడు కూడా పవిత్రతను ఇవ్వలేదు. ఆ విషయాన్ని మనం గుర్తుపెట్టుకుందాం. సరే, ఈ వ్యక్తి ఎవరో కాదు, లూకా. లూకా అనేటువంటి ఆయన అపోస్తలుడైనటువంటి పౌలు యొక్క శిష్యుడు. ఆయన వృత్తిరీత్యా డాక్టర్ గారు, ఆయన వైద్య నిపుణులు. ఎవరికైనా జబ్బు చేస్తే కనుక ఆయన చూసుకునేవాడు. పౌలు భక్తుడి యొక్క టీంలో ఆయన మెంబర్గా ఉంటున్నాడు. ఆయన 2 పుస్తకాలు రాశాడు. ఒకటి సువార్త, ఆయన పేరును వచ్చింది, లూకా సువార్త అంటారు. రెండోది అపోస్తల కార్యములు. సువార్తలో యేసు ప్రభు ఎవరో పరిచయం చేశాడు. ఆయన రాసినటువంటి అపోస్తల కార్యములు అనే గ్రంథములో పరిశుద్ధాత్ముడు ఎవరో పరిచయం చేశాడు. సువార్త రావటం బట్టి మనకి రక్షణ మార్గం వచ్చింది. పరిశుద్ధాత్ముడు రావటం బట్టి సంఘ వ్యవస్థత అనేది వచ్చింది. యేసుప్రభు యొక్క బాప్తీసంతో సువార్త కార్యక్రమం ఆరంభమైతే పెంతుకోస్తు దినములో ఉన్నటువంటి జరిగినటువంటి కార్యముతో సంఘ కార్యకలాపాలు ఆరంభమయ్యాయి. ఇది ఈ 2 పుస్తకాల యొక్క చిన్న మాటలు చెప్పాలంటే. మొదటి పుస్తకానికి 24 అధ్యాయాలు, రెండో పుస్తకానికి 28 అధ్యాయాలు. అయితే సువార్తలన్నట్లో లూకా రాసినటువంటి సువార్త ప్రత్యేకంగా ఉంటుంది. ఏ అంటేనేమో యేసు ప్రభు వారిని బడుగు వర్గాల దేవుడిగా పరిచయం చేశాడు. యేసు ప్రభు వారిని యూదేతర అంటే యూదులు కాని వాళ్ళకి ఆయన కూడా రక్షకుడే అని చూపించడానికి ఆయన ప్రయత్నం చేశాడు. ఉదాహరణకి గొల్లల సాక్ష్యాన్ని ఎవరు వాడరు. అయితే మొట్టమొదటిగా యేసు ప్రభు వారు జన్మించినప్పుడు ఎవరికి చెప్పారని రాశారో తెలుసా? లూకా సువార్తలో గొల్లలకే. వాళ్ళనే సాక్షులుగా వాడినట్లు మనం చూస్తాం. వాళ్లే పాడుకుంటూ వెళ్ళి యేసు ప్రభు రక్షకుడిగా పుట్టాడని చెప్తున్నట్లు మనం చూస్తాం. గొల్ల వాళ్ళని యూదులు కోర్టులోకి తీసుకురారు. గొల్ల వాళ్ళ యొక్క మాటలకి విలువను ఇవ్వరు. అయినప్పుడు కూడా లూకా ఆ విధంగా రాయడానికి ప్రయత్నం చేశాడు. లూకా సువార్తలో అలాంటి సన్నివేశాలు చాలా కనబడతా ఉంటాయి. లూకా సువార్త 15వ అధ్యాయంలో, అప్పుడే మీరు తలంచొద్దు, నేను కథ చెప్తాను వినండి. లూకా సువార్త 15వ అధ్యాయంలో తప్పిపోయిన వాటికి విలువనివ్వటం అంటే ఏంటో చెప్పాడు. తప్పిపోయిన వాటికి విలువనివ్వటం ఏంటో మీరు చాలా సందర్భాల్లో చూసి ఉంటారు. 3 విషయాల గురించి రాశారు. తప్పిపోయింది దొరకటం అనేది. 100 గొర్రెలు ఉన్నాయి, అందుట్లో ఒక గొర్రె తప్పింది. అయితే తప్పిపోయినటువంటి గొర్రె కోసం వెతుకులాడుకుంటూ వెళ్ళాడు గొర్రెల కాపరి.
ఇది మొదటి సాదృశ్యం. అంటే 100 రూపాయలు ఉంటే రూపాయి పోయిందనమాట. అది మొదటి కథ. 100 రూపాయల్లో పోయింది రూపాయే. అయితే ఆ రూపాయి కోసం వెతుకులాడుకుంటూ వెళ్ళాడు. రెండో కథ ఏంటి తెలుసా? 10 నాణాలు. 10 నాణాల్లో ఒక నాణ్యం పోయింది. అంటే ఏంటి తెలుసా? 100 రూపాయల్లో 10 రూపాయలు పోయాయని అర్థం. ఆ 10 రూపాయల కోసం వెతుక్కుంటూ వెళ్ళారు. ఇది రెండో ఉపమానం. మూడో ఉపమానం ఏంటి తెలుసా? ఇద్దరే కొడుకులు, అందుట్లో ఒకటి తప్పిపోయాడు. అంటే 100 రూపాయల్లో 50 రూపాయలు పోయినాయి. నెమ్మదిగా పెంచుకుంటూ వెళ్ళాడు. చూడండి, 100 గొర్రెల్లో ఒకటి తప్పిపోతే దొరికింది. 10 నాణాల్లో ఒకటి తప్పిపోతే దొరికింది. ఇద్దరు కుమారుల్లో ఒకటి తప్పిపోతే దొరికాడు. కానీ ఈ స్టోరీలో విచిత్రమైనటువంటి కంక్లూజన్ ఏంటి తెలుసా? విచిత్రమైనటువంటి అంతం ఏంటి తెలుసా? తప్పిపోయినోడు దొరికాడు, లోనున్నవాడు తప్పిపోయాడు. అది లూకా రాసిన 15వ అధ్యాయం. మానవ యొక్క విలువల గురించి రాసుకుంటూ వచ్చాడు 15వ అధ్యాయంలో. లూకా సువార్త 16వ అధ్యాయంలో మానవుడికి ఉన్నటువంటి వనరులు అంటే మనకి ఆస్తి ఉండొచ్చు, లేకపోతే మనకి పలుకుబడి ఉండొచ్చు, లేకపోతే మనకి ఉన్నతమైనటువంటి హోదా ఉండొచ్చు. ఆ హోదాన్ని దుర్వినియోగం చేసుకోవటం అంటే ఏంటో దాన్ని 16వ అధ్యాయంలో రాయటం మొదలుపెట్టాడు. ఆ 16వ అధ్యాయంలో లూకా భక్తుడు ఒక ఉపమానం చెప్తాడు. దాన్ని ఉపమానం అనాలా లేదా అన్న దాంట్లో పెద్ద ప్రశ్నగా మిగిలిపోద్ది. ఉపమానం అంటే ఏంటి తెలుసా? కథ. మనం భారతదేశంలో తెలుగులో కథ మొదలు పెట్టాలంటే ఎలా మొదలు పెడతాం? అనగనగా ఒక ఊర్లో ఒక ఆయన ఉండేవాడు అని అంటారు. అవునా కదా? అనగనగా ఒక ఊర్లో ఒక ఆయన అని ఎందుకన్నారు తెలుసా? ఊరి పేరు మనకు తెలీదు, ఆయన ఎవరో మనకు తెలియదు. అది ఉపమానం చెప్పేటువంటి పద్ధతి. ఉపమానం చెప్పేటప్పుడు ఆ ఊరు ఎక్కడో మనకు తెలీదు, ఆయన ఎక్కడో మనకు తెలీదు, కానీ మనం చెప్పుకుంటూ వెళ్తాం. ఉపమానంలో పేర్లు ఉండవు. కానీ యేసు ప్రభు వారు చెప్పినటువంటి ఈ ఉపమానంలో పేర్లు ఉన్నాయి. అందుకనే ఆలోచిస్తారు, ఇది నిజంగా జరిగిందా ఉపమానం అని. ఏదైతే ఏమైంది, యేసు ప్రభు నోట్లోంచి వచ్చింది. ఆ సన్నివేశాన్ని ఇప్పుడు మనం చూడబోతున్నాం. అర్థమైందా? ఆ సన్నివేశంలో కెమెరాలో ఒకేసారి కింద పైన చూపిస్తారు అని అన్నాను చూసారా? కింద అంటే నీటిలో, పైన అంటే నీటి బయట. అదేవిధంగా చావుకు ముందు, చావుకు తర్వాత 2 సన్నివేశాలు ఒకేసారి చూపించారు ఈ ఉపమానంలో. ఈ ఉపమానాన్ని మనం చూడబోతున్నాం, దాన్ని దర్శించబోతున్నాం. అయితే చావుకు ముందున్న జీవితం, చావుకు తర్వాత ఉన్నటువంటి జీవితం, ధనవంతుడు లాజరు ఆ ఉపమానంలో లేకపోతే ఆ సన్నివేశంలో మనకు అందించాడు. దాన్ని చూడకముందు మీకు ఒక చిన్న విషయాన్ని చెప్పాలి. ప్రపంచంలో అతి ఎక్కువ మందికి ఇప్పటి వరకు జీవించిన వాళ్ళలో సువార్తను అందించినటువంటి వ్యక్తి బిల్లీ గ్రహాం అని అంటారు. బిల్లీ గ్రహాం చాలా మందికి, దగ్గర దగ్గర 26 కోట్ల మందికి ఆయన సువార్తను అందించాడు. 26 కోట్ల మందికి. మన ఆంధ్రప్రదేశ్ జనాభా 4.5 కోట్లు, అంతే కదా? 26 కోట్లు అంటే ఆలోచించండి, 6 ఆంధ్రప్రదేశ్లు ఎంత అవుతాయో అంతమందికి సువార్తను అందించాడు బిల్లీ గ్రహాం గారు. అంతమందికి ఇంకెవ్వరు కూడా సువార్తను అందించలేదు. ఆయనకి ఇప్పుడు 97 సంవత్సరాలు. గత 6 సంవత్సరాలుగా ఆయన పడక మీద ఉన్నాడు. పార్కిన్సన్స్ అనే డిసీజ్ వచ్చింది. అంటే మనకు అర్థమయ్యే భాషలో చెప్పాలంటే పక్షవాతం ఒక పక్కన వస్తుంది, ఈయనకు మొత్తం అంతా వచ్చింది. కాబట్టి ఆయన ఎప్పుడు బెడ్ మీద ఉంటాడు. 5 సంవత్సరాల క్రితం 92 ఏట ఆయన ఇంకా లెగవలేడు అని అనుకున్నప్పుడు ఆయన ఏ పట్టణానికి చెందినవాడు, ఆ పట్టణం పేరు షార్లెట్, ఆ పట్టణానికి చెందినటువంటి వాళ్ళు, మా పట్టణానికి చెందిన వ్యక్తి ప్రపంచానికి సువార్తను అందించాడు అని ఆయన్ని గౌరవించాలని ఒక పెద్ద మీటింగ్ ఏర్పాటు చేశాడు. బిల్లీ గ్రహాం గారు ఆయన పేరు. ఆయన యొక్క మనవళ్ళు మనవరాళ్ళు అందరూ కలిసి అతి ఖరీదైనటువంటి సూట్ ఆయనకి ఇచ్చారు. ఖరీదైనటువంటి సూట్. ఆ రోజు 92వ జన్మదినాన్న ఆయన్ని ఆ విధంగా గౌరవించడానికి ఆయన స్టేజ్ మీదకి తీసుకొస్తే చక్రాల బండి మీద కూర్చొని చెయ్యి వణుక్కుంటూ ఆయన ఒక చక్కటి మాట చెప్పాడు. హాస్యాస్పదంగా చెప్పాడు, కానీ అద్భుతమైన సత్యాన్ని చెప్పాడు. ఏమన్నాడు తెలుసా? నాకులాగే ఒక ఆయన కొన్ని సంవత్సరాల క్రితం సూట్ వేసుకొని ట్రైన్లో ఎక్కాడు. అర్థమైందా? ట్రైన్లో ప్రయాణం చేస్తూ ఉంటే కొద్దిసేపు ఉన్నాక టికెట్ కలెక్టర్ వచ్చాడు. మీ టికెట్ ఏది అని అడిగాడు. ఈయన పాపం కోట్ జోబులన్నీ ఎత్తుక్కోవడం మొదలుపెట్టాడు. టికెట్ ఎక్కడుందో. ఆయన టికెట్ కలెక్టర్ ఈయన చూసి, సార్ మీరా? నాకు తెలుసే సార్ మీరెవరో, టికెట్ కొనుండి ఉంటారులే, పర్లేదులే అని వెళ్ళిపోయాడు ముందుకి. ఆ భోగి అంతా కూడా టికెట్లు చెక్ చేసి పావు గంట తర్వాత మళ్ళీ వెనక్కి వచ్చాడు. ఈయన
తన కోట్ ఇప్పి అక్కడ తగిలిచ్చేసి సూట్ కేసు తెరిచి తన బట్టలన్నీ కింద పడేసి ఎతుకుతూ ఉన్నాడు. ఏంటి సార్ ఎతుకుతున్నారంటే టికెట్ కోసమయ్యా అన్నాడు. సార్ మీరు టికెట్ కొన్నారని నాకు తెలుసు సార్, మీరు కంగారు పడద్దు, ఏ స్టేషన్లో దిగాలో చెప్పండి, నేను బయటికి తీసుకెళ్ళి దింపొస్తాను, మీరు నాకు బాగా తెలుసు, మీరు అలాంటి పని చేయరు నాకు తెలుసు అని అంటే, నాకు టికెట్ కావాలయ్యా. ఎందుకు సార్? టికెట్ ఉంటే కానీ మీకు డబ్బులు రీఎంబర్స్ చేయడం, అది కూడా కాదయ్యా, నాకు టికెట్ కావాలి. ఎందుకు సార్ అని అంటే, ఆ టికెట్లో ఉంది నేను ఏ స్టేషన్లో దిగాలో, టికెట్ లేకపోతే నేను ఎక్కడ దిగాలో నాకు తెలియదు అన్నాడంట. ఆయన చాలా పేరు ప్రఖ్యాతులు గడించినటువంటి శాస్త్రవేత్త. ఆయన పేరు ఆల్బర్ట్ ఐన్స్టీన్. ఆల్బర్ట్ ఐన్స్టీన్ అనేటువంటి ఆయన జీవితంలో జరిగిన సన్నివేశం, నేను ఏ స్టేషన్లో దిగాలో నాకు తెలియదు, నాకు టికెట్ కావాలి అని అడిగాడు. బిల్లీ గ్రహాం గారు ఆ సన్నివేశం చెప్తూ ఏమన్నాడు తెలుసా? ఈరోజు నా మనవాళ్ళు మనవరాళ్ళు అందరూ కలిసి నాకు ఈ కోట్ కొనిచ్చారు, ఈ కోట్ నేను ఇప్పుడు ఇప్పేస్తాను, ఈ కోట్ మళ్ళీ నేను ఒకసారి వేసుకుంటాను. ఎప్పుడో తెలుసా? నేను చచ్చిపోయినప్పుడు ఈ సూట్ వేయమని నా మనవాళ్ళు మనవరాళ్ళు కొడుకులు కూతురులతో చెప్పాను. అయితే ఆల్బర్ట్ ఐన్స్టీన్కి నాకు ఒక తేడా ఉంది. ఆల్బర్ట్ ఐన్స్టీన్ ప్రపంచ ప్రఖ్యాతిగాంచిన శాస్త్రవేత్త. ఈ లోకంలో ఏం జరుగుతుందో ఆయనకి తెలుసు, కానీ ఎక్కడికి వెళ్తున్నాడో ఆయనకి తెలియదు. నేను శాస్త్రవేత్తను కాదు, నేను దేవుని బిడ్డను. నాకు ఈ లోకంలో ఏం జరుగుతుందో తెలియదు, కానీ ఒకటి మాత్రం తెలుసు, నేను చచ్చిపోతే ఆయన దగ్గరికి వెళ్తాను. నాకు గమ్యం తెలుసు, ఆయనకి గమ్యం తెలియదు. ఆయన ఈ లోకరీత్యా శాస్త్రవేత్త, ఈ లోకరీత్యా పేరు ప్రఖ్యాతులు గడించినటువంటి వాడు. నేను కాకపోవచ్చు, నాకు ఈ లోకరీత్యా శాస్త్రం తెలియకపోవచ్చు, కానీ ఒకటి మాత్రం తెలుసు, నేను చచ్చిపోతే ఎక్కడికి వెళ్తానో నాకు తెలుసు. ఆ మాట చెప్పి ఈ ప్రశ్న అడిగాడు, నువ్వు చచ్చిపోతే ఎక్కడికి వెళ్తావో నీకు తెలుసా? చావు అనేది ఖచ్చితం కాబట్టి, చావు అనేది నీకు వస్తే నువ్వు ఎక్కడికి వెళ్తావు? ఈ విధంగా నేను మాట్లాడుతున్నప్పుడు ఒకవేళ యేసు ప్రభు వస్తే నీ పరిస్థితి ఏంటి? దేవునితో పాటు నువ్వు ఎత్తబడే వాళ్ళలో ఉంటావా, విడవబడే వాళ్ళలో ఉంటావా? ఎక్కడుంటావు? ఆ రోజు నువ్వు సెటిల్ చేసుకోవడానికి టైం ఉంటుందా? ఆ రోజు నేను సర్దుకుపోతాను అంటానికి కుదురుద్దా? ప్రభు ఒక్క 2 నిమిషాలు టైం ఇవ్వా అని అడగడానికి అవుద్దా? అవ్వదు కదా. సిద్ధపాటు అనేది ఉన్నదా? మీరు ఈరోజు మంచి బట్టలు వేసుకొని వచ్చారు, నెత్తికి ఆడవాళ్ళ స్కార్ఫ్ కూడా కట్టుకున్నారు, ఒకవేళ చీర కప్పుకోలేను అనుకుంటే మీరు చాలా సిద్ధపడి వచ్చారు, చాలా మంచిది. అయితే 1 గంట ఆ వాక్యం వినటానికి ఇంత సిద్ధపడితే నిత్యము ఉండేటువంటి పరలోకం గురించి నీకెంత సిద్ధపాటు ఉండాలి? అది ఉన్నదా నీకు? ఒకవేళ లేకపోతే గనక మనం ఎంత బుద్ధిహీనమో ఆలోచించండి. మనకి అతి ప్రాముఖ్యమైనది అది కదా, దాని గురించి ఏంటి పరిస్థితి? ఈరోజు ఈ యొక్క కథను చదువుతూ దాంట్లోంచి మనం పాఠం నేర్చుకోవడానికి ప్రయత్నం చేద్దాం. కథ ఏంటనంటే, ఒకే ఊర్లో 2 ఉన్నారు. ఒక ఆయనేమో చాలా డబ్బున్నవాడు, ఇంకో వాడేమో అడుక్కునేవాడు. డబ్బున్నవాడికి పేరు ఇక్కడ రాయలేదు లూకా రాసినటువంటి సువార్తలో, కానీ యూదులు రాసినటువంటి కథల పుస్తకాల్లో అతనికి కూడా పేరు పెట్టారు. అతని పేరు నాకు తెలుసు అని కాలర్ ఎగరేసుకోవడానికి చెప్పట్లేదు, అంతే ఆ కథ అక్కడ కూడా ఉంది, చందమామ కథలు అంటారే అలాంటి దాంట్లో కూడా ఉంది అని చెప్పడానికి నేను ఈ మాట చెప్తా ఉన్నాను అంతే. అందుట్లో ధనవంతుడి పేరు దివస్ అని ఉంటుంది. దివస్ అంటే అర్థం ధనవంతుడు అని, లాజరు అని అంటే అర్థం దరిద్రుడు అని. కాబట్టి అందుట్లో ఉన్నటువంటి పేదవాడి పేరు అయితే లాజర్, అయితే గొప్పవాడి పేరు దివస్. వాళ్ళిద్దరూ కూడా ఒకే చోట జీవిస్తూ ఉండేవాడు. విచిత్రం ఏంటంటే, ఈ కథ దేవుడు ఎవరికి చెప్తున్నాడు తెలుసా? యేసుప్రభు వారు యూదులకు చెప్తున్నారు. యూదులకి పితామహుడు ఎవరు తెలుసా? మనకి గాంధీ తాత పితామహుడు లాగా యూదులందరికీ పితామహుడు అబ్రహాం దగ్గర ఒక పనోడు ఉండేవాడు, అతని పేరు ఎలియాజర్ని ఒకసారి బ్రతిమలాడతాడు, అయ్యా నా కొడుకు కోసం మా జాతిలో ఎవరైనా ఒక మంచి అమ్మాయి దొరుకుద్దేమో తీసుకురావా అని ఎంతో నమ్మి పంపించాడు. అతని పేరు ఎలియాజర్ అనే పేరులోంచి వచ్చిందే లాజర్ అనే పేరు. కాబట్టి ఎలియాజర్ అన్న లాజర్ అన్న ఒకటే. వీళ్ళు అబ్రహాముని పితామహుడు అనేవాడు. ఆ అబ్రహాము ఎవరినైతే నమ్ముకున్నాడో వాడి పేరు కలిగిన వాడు ఈ సన్నివేశంలో దరిద్రుడు. అది పరిస్థితి, అర్థమైందా? అయితే ధనవంతుడు ఒకడున్నాడు, ఇద్దరు కూడా చచ్చిపోతే లాజర్ ఎక్కడికి వెళ్ళాడు తెలుసా? అబ్రహాము యొక్క రొమ్ము దగ్గరికి వెళ్ళాడు, అబ్రహాముకి దగ్గరలో ఉండడానికి వెళ్ళాడు. కాబట్టి యూదులకి ఆ కథ వింటూ ఉంటే వాళ్ళ గురించే అని అర్థమైపోతుంది. యూదులకి ఖచ్చితంగా యేసుప్రభు వారు
ఎవరికైనా గాయం తగిలితే గాయాన్ని కెలికితే ఎలా ఉంటుందో అలా కెలికినట్లు ఉన్నదన్నమాట. ఈరోజు నేను వాక్యం చెప్పేటప్పుడు నా తపన, నా కోరిక కూడా అదే. ఏంటి తెలుసా? మిమ్మల్ని గోకెళ్ళిపోవాలని కాదు నా ఉద్దేశం, మిమ్మల్ని భయంకరంగా కెలకాలన్నది నా ఉద్దేశం. మీ గుండెల్లో ఏలు పెట్టి ఒకసారి గుచ్చి బయటికి రావాలని ఆశపడుతున్నాను. మీరు ఏడిస్తే నా పని పూర్తయినట్లు అన్నమాట. ఒకవేళ ప్రసంగం అయిన తర్వాత మీలో కొంతమంది కోపం వచ్చి నన్ను కొట్టాలనిపిస్తే నా ప్రసంగం మీలో పనిచేసిందని అర్థం. సింగిల్గా కనబడితే వీడిని పీక పిసికి చంపేయాలి అనేటువంటి ఉక్రోషం మీలో ఎవరికైనా పనిచేస్తే బావ్ నా ప్రసంగం పనిచేసిందని అర్థం. మీలో ఎవరన్నా వచ్చి ప్రసంగం బాగుంది అని అంటే నాకు చెడ్డ చిరాకు వస్తుంది అంటే ఎక్కలేదని అర్థం. మీ దగ్గర మెప్పు పొందడానికి రాలేదు ఈ ప్రసంగం చెప్పడానికి, మీతో తిట్టించుకోవడానికి వచ్చాను. మీరు ఏడవాలని వచ్చాను, మీ గుండెల్ని కెలికి వెళ్దామని వచ్చాను, మీ హృదయాన్ని ఒక్కసారి పిసకాలని ఆశపడుతున్నాను. ఎందుకో తెలుసా? అప్పుడే మీరు ఆత్మీయంగా బతుకున్నారో లేదో తెలుసుద్ది. కొంతమంది చచ్చిపోయారు ఆత్మీయంగా, కొంతమందికి బండతనం వచ్చేసింది, కొవ్వు పట్టేసింది. కాబట్టి వాళ్ళని ఎంత గుచ్చినా ఏమవదు. తెలుగు భాషలో చెప్పాలంటే దున్నపోతి మీద వర్షం పెడితే ఏంటో మనలో కొంతమంది ప్రసంగాలు వింటే అంతే, దులిపేసుకొని వెళ్ళిపోతారు. ఈరోజు నువ్వు దులిపి వెళ్ళిపోవడానికి వీల్లేదు. అయితే నువ్వు నన్ను దులపాలి, లేదా నీ జీవితాన్ని దులుపుకోవాలి. ఈ రెండిట్లో ఏదో ఒకటి జరగాలి, ఈ రెండిట్లో. కాబట్టి ఈ వాక్యాన్ని ఆ దృక్పథంతో చూడాలి అని అనుకున్నాను. ఒకవేళ మీ దగ్గర బైబిల్స్ ఉంటే లూకా సువార్త 16వ అధ్యాయం తెరవండి. 16వ అధ్యాయంలోంచి మనం ఎక్కడికి వెళ్ళాం కాబట్టి ఆ వాక్య భాగాన్నే మనం చూస్తాం. కాబట్టి మీ దగ్గర బైబిల్స్ ఉంటే కనుక ఒకసారి లూకా సువార్త 16వ అధ్యాయం 19వ వచనం నుంచి నేను చదువుతాను. 19 నుంచి 21 దాకా చదువుతాను. కెమెరాలో ఇది ఒక భాగం అనమాట. కెమెరాలో ఒక భాగం. కెమెరాలో 3 భాగాలు దీంట్లో కనబడతాయి. మొదటి భాగాన్ని ఇప్పుడు మనం చూస్తున్నాం. 19 నుంచి 21 దాకా ఈ లోకంలో జరిగేటువంటి సన్నివేశాలు చెప్తున్నాడు. ఒకసారి ముందు చదివి వినిపించేస్తా, దాంట్లోంచి మనం తెలుసుకోగలిగేవేంటో చూస్తానికి ప్రయత్నం చేద్దాం. ధనవంతుడు ఒకడుండెను. అతడు ఊదా రంగు బట్టలను వేసు సన్నపు నార వస్త్రములను ధరించుకొని ప్రతి దినము బహుగా సుఖపడుచున్నవాడు. లాజరు అనే ఒక దరిద్రుడుండెను. వాడు కురుపులతో నిండిన వాడై ధనవంతుని ఇంట వాకిట పడి ఉండి అతని బల్ల మీద నుండి పడు రొట్టె ముక్కలతో ఆకలి తీర్చుకొని గోరెను. అంతేకాక కుక్కలు వచ్చి వాని కురుపులను నాకెను. ఇది మనకున్నట్టు విషయం. మీరు దీంట్లో ప్రతి దాన్ని మనం క్షుణ్ణంగా పరిశీలిద్దాం. 3 వచనాలు నేను చదివినిపించాను. అందుట్లో ఒక వచనం ధనవంతుడి గురించి అయితే 2 వచనాలు దరిద్రుడి గురించి. అవునా కదా? ప్రతి దాన్ని కూడా మనం గమనిస్తానికి ప్రయత్నం చేస్తాం. ఈ స్టోరీలో భూమి మీద హీరో ఎవరో తెలుసా? ధనవంతుడు. అవునా కదా? ఈ స్టోరీలో ఈ భూమి మీద ఎవడి గురించి మాట్లాడుకుంటాడు? ఎవడైనా ధనవంతుడి గురించి మాట్లాడతాడు. ఎవడైనా అడుక్కునేవాడి గురించి మాట్లాడతాడా? అస్సలు మాట్లాడరు. ఈ స్టోరీలో అక్కడ హీరోయిజం స్టార్ట్ అవుద్ది. ఈ లోకంలో హీరో అనిపించుకున్నవాడు ధనవంతుడు, ఈ లోకంలో గొప్పవాడు అనిపించుకున్నవాడు ధనవంతుడు. అయితే ధనం అనేది దేవుడికి విరుద్ధమైందా? మొట్టమొదట ఆ క్లారిటీ ఇవ్వాలనుకుంటున్నాను. ధనం దేవునికి విరుద్ధం అస్సలు కానే కాదు. అబ్రహాము చాలా ధనవంతుడు. భారతదేశంలో అతి ధనవంతుడు ముఖేష్ అంబానీ. ముఖేష్ అంబానీ యొక్క ఇంటిని చూసుకోవడానికి 600 మంది పనోళ్ళు కావాలి. 600 మంది పనోళ్ళు. 27 అంతస్తులు కలిగినటువంటి ఇంటిలో ఆయన ఉంటాడు. నెలసరి ఆయన కరెంటు బిల్లు 1,80,000 అవుతుంది మామూలుగా సగటున. అంత ఖరీదైనటువంటి ఇంట్లో బతికేటువంటి ముఖేష్ అంబానీ భారతదేశంలో అతి ధనవంతుడు. ముఖేష్ అంబానీ యొక్క ఆస్తిని చూసుకోవడానికి 600 మంది పనోళ్ళు కావాలంటే అబ్రహాం యొక్క ఆస్తిని చూడటానికి 3,000 మంది పనోళ్ళు కావాలి. అంటే 5గురు ముఖేష్ అంబానీలు కలిస్తే ఒక అబ్రహాం అనమాట. అంత ధనవంతుడు అబ్రహాము. అబ్రహాము నడుచుకుంటూ వస్తే రాజులు సైతం లేచి సలాం కొట్టేవాడు. రాజులు సైతం ఆయన కాళ్ళ మీద పడేవాడు. రాజులు సైతం ఆయనకు భయపడేవాడు. అంత ధనవంతుడు అబ్రహాం. చచ్చిపోయేదాకా ధనవంతుడిగా ఉన్నాడు అబ్రహాం. ఒకవేళ కనుక సొలొమోను గురించి ఆలోచిస్తే సొలొమోను అంత ధనం ఎవరికి ఇప్పుడు దాకా ఆయన పొందలేదు. సొలొమోను ఎంత ధనవంతుడు అంటే ఈ గోడకి సున్నం పోస్తారు, కానీ సొలొమోను దేవుని మందిరాన్ని కట్టినప్పుడు సున్నం పూయలేదు, బంగారాన్ని పొదిగేశాడు గోడకి. బంగారాన్ని మొత్తం గోడ మొత్తం బంగారాన్ని పొదిగాడు. అలెగ్జాండర్ అనేటువంటి రాజు నెబుకద్నెజర్కి 400 సంవత్సరాల తర్వాత 300 సంవత్సరాల తర్వాత వచ్చాడు. సొలొమోను కట్టించినటువంటి మందిరం యొక్క బంగారాన్ని ఎత్తుకెళ్దామని
ప్రతి ఇటుక రాయిని తీసి దాన్ని గోకమన్నాడు. ఎందుకంటే ప్రతి ఇటుకకి, ప్రతి రాయికి ఉన్నటువంటి బంగారం కొన్ని కేజీలు ఉంటుంది. అంత బంగారాన్ని పొదిగాడు ఆయన. అంత ధనవంతుడు సొలొమోను. యోబు చాలా కష్టాలు గుండా వెళ్ళాడు. దేవుడు యోబుని దర్శించినప్పుడు ఇదివరకు తనకున్నటువంటి ఆస్తికి ఆయన ఎన్నో రెట్లు దేవుడు అనుగ్రహించాడు. దేవుడు కొంతమందిని ధనంతో ఆశీర్వదిస్తాడు. ధనం దేవునికి వ్యతిరేకం కాదు. ఇక్కడ కూర్చున్న వాళ్ళు ఎవరన్నా ధనవంతులు ఉన్నారా? ప్రైజ్ ద లార్డ్. ధనం దేవుడు మీకు ఇచ్చినటువంటి ఆస్తి, ధనం దేవుడు మీకు ఇచ్చినటువంటి ఆయుధం, ధనం దేవుడు మీకు ఇచ్చినటువంటి తలాంతు. మీరు ధనవంతులుగా పుట్టినట్లయితే ప్రైజ్ ద లార్డ్, దాని గురించి మీరేమీ సంకోచించొద్దు. అయితే ఈ సన్నివేశంలో మనం నేర్చుకునేది ఒకటే, ధనవంతులు కావాలనుకోవటం తప్పు కాదు, ధనం కలిగి ఉండటం తప్పు కాదు. ధనమే సర్వస్వం అనుకోవటం తప్పు, ధనాన్ని దేవుడు అనుకోవటం తప్పు, ధనం ఆర్జించడానికే ఈ లోకంలో పుట్టాను అనుకోవటం తప్పు, ధనం కోసమే జీవితాన్ని అంతటినీ వెచ్చించడం ఉంటుందే అది తప్పు. ధనం సర్వస్వం అనుకునేటువంటి తప్పు అనే దాన్ని దీంట్లో చూపించడానికి ప్రయత్నం చేశాడు. ధనవంతుణ్ణి వర్ణించాడు, దరిద్రుణ్ణి వర్ణించాడు. వాళ్ళిద్దరూ కూడా బట్టల గురించి చెప్తున్నాడు. ధనవంతుడు గురించి ఏమని చెప్తున్నాడు తెలుసా? ఊదా రంగు వస్త్రం వేసుకున్నాడు, సన్న నార బస్తా, అంటే మన బాటలో చెప్పాలంటే పట్టు వస్త్రాలు వేసుకునేవాడు అనమాట. పట్టు వస్త్రాలతో ఉన్నవాడు ధనవంతుడైతే బట్టలు లేకుండా ఉండేవాడు దరిద్రుడు అనేది. వీడి యొక్క జీవిత విధానంలో తేడాలు ఉన్నాయి. ఇక్కడ కూర్చున్నటువంటి మనందరికీ కూడా వేరు వేరు జీవిత విధానాలు ఉన్నాయి. మనలో కొంతమంది పేదవాళ్ళుగా పుట్టారు, మనలో కొంతమంది గొప్పవాళ్ళుగా పుట్టారు, మనలో కొంతమంది చదువున్న ఇంట్లో పుట్టారు, మనలో కొంతమంది చదువు లేని ఇంట్లో పుట్టారు, మనలో కొంతమంది పట్టణాల్లో పుట్టారు, మనలో కొంతమంది పల్లెల్లో పుట్టారు, కొంతమంది సహజంగానే చూస్తే అందంగా కనబడేటట్లు పుట్టారు, కొంతమందికి ఏదో ఒక లోటు ఉన్నది. ఎలాంటి లోటు అంటే అద్దంలో నీ ముఖాన్ని నువ్వు చూసుకోవడానికే ఇష్టపడవు, అలాంటి లోటు ఉండొచ్చు. అయితే ఇవన్నీ నీ పొరపాట్లు కాదు. నువ్వు పుట్టింది ఎక్కడ, ఎలాగా అనేది నీ చేతుల్లో లేదు. కానీ నీ జీవితాన్ని ఎలా జీవిస్తున్నావు అనేది మాత్రం నీ చేతుల్లో ఉన్నది. నువ్వు పేదరికంలో పుట్టి పేదరికంలో చావాల్సిన అవసరం లేదు. ధనవంతుడిగా పుట్టి ధనవంతుడిగానే చచ్చిపోవాలని ఎక్కడా లేదు. అందంతో పుట్టి అందంతోనే చచ్చిపోవాలని ఎక్కడా లేదు. అందం లేకుండా పుట్టి అందంతో చచ్చిపోకూడదని ఎక్కడా లేదు. యూ కెన్ చేంజ్ యువర్ లైఫ్. నీ జీవితాన్ని మార్చుకోవచ్చు. అయితే ఎందుకు మార్చుకోవాలనుకున్నాం? నీ జీవితంలో ఉన్నటువంటి వ్యత్యాసాలు ఇందుట్లో చాలా స్పష్టంగా చూస్తాం. ఒక ఆయన ధనవంతుడు, ఇంకొక ఆయన పేదవాడు. అయితే పేదవాడు గురించి వర్ణిస్తూ ఏమన్నాడు తెలుసా? ఇంటి బయట ఉండేవాడు, తన బల్ల మీద నుంచి పడినటువంటి రొట్టె ముక్కల కోసం ఎదురు చూస్తూ ఉండేవాడు. అయితే మీరు ఏ విధంగా అనుకుంటూ ఉంటారంటే ధనవంతుడు బల్ల మీద తింటా ఉంటాడు, కింద వాడు ఉన్నాడని. అలా కాదు, దాని ఉద్దేశం అది కాదు. మనం అన్నం తినేసిన తర్వాత మిగిలిపోయినటువంటి కూర, మిగిలిపోయినటువంటి అన్నం, పడేసినటువంటి ముక్కలు ఉంటే అవన్నీ కూడా ఒక బుట్టలో వేసి ఎక్కడ పడేస్తాం? చెత్త కుండీలో పడేస్తాం. ఆ చెత్త కుండీ దగ్గర ఉండేవాడు ఈ అడుక్కునేవాడు. చెత్త కుండీలో ఈ దరిద్రుడితో పాటు ఇంకొక జీవి కూడా ఉండేది. జీవులు అవేంటి తెలుసా? కుక్కలు. ఆ కుక్కలు ఈయన కలిసి అప్పుడే పడేసినటువంటి ఆ కూర మీద, అప్పుడే పడేసినటువంటి ఆ రొట్టె ముక్కల మీద, అప్పుడే పడేసినటువంటి మిగిలిపోయినటువంటి ఫ్రూట్స్, కాయల మీద పడుతూ ఉండేది. అది కుక్కలకి ఈయనకి పోరాటం ఉండేది. ఈయన తింటూ ఉంటే కుక్కలకి ఏం చేయాలో తెలియక ఆయనకున్నటువంటి గాయాల నుంచి కారేటువంటి రక్తం ఉంటుంది, దాన్ని నాకుతూ ఉండేది. దాన్ని వర్ణించాడు అనమాట. అలాంటి దయనీయమైనటువంటి పరిస్థితి. ఇలాంటి పరిస్థితుల్లో దేవుడు ఈ కథను ఎందుకు వర్ణించాడంటే, ఈయన ఇంత ధనవంతుడే, ఇంటి బయటే ఉన్నాడు దరిద్రుడు. ఎక్కడికో వెళ్ళాల్సిన పని లేదు, బయటే ఉన్నాడు దరిద్రుడు, బయటే ఉన్నాడు అవసరతలో ఉన్నటువంటి వాడు. వాడికి ఇవ్వడానికి ప్రయత్నం చేశాడా? లేదు. వాడికి సహాయం చేయడానికి ప్రయత్నం చేశాడా? లేదు. దాన్ని ఇక్కడ చూపించడానికి ప్రయత్నం చేశాడు. మనలో చాలామంది ఏం చేస్తూ ఉంటారు తెలుసా? ఎక్కడో దూరంకి వెళ్ళి ప్రసంగం చేసేసి వాట్సాప్లో ఫోటో పెట్టేసి, నేను అక్కడికి వెళ్ళి వాక్యం చెప్పా, ఇక్కడికి వెళ్ళి వాక్యం చెప్పా, అక్కడ నన్ను పిలిచారు, ఎక్కడ నన్ను పిలిచారు చెప్పుకుంటూ ఉంటారు. మంచిదే. ఒకవేళ నిన్ను పరాయి చోట్లకి పిలిచి వాక్యం బోధించమని చెప్పినా, సాక్ష్యం చెప్పమని చెప్పినా మంచిదే. కానీ ఒక మాట చెప్పమంటారా? దీన్ని మీరు బాగా అర్థం చేసుకోండి. మీరు దుకాణంకి వెళ్ళారు, ఎందుకో తెలుసా? పెన్ను కొనుక్కుందామని. అయ్యా నాకు బాల్ పెన్ ఇస్తావా అని అడిగాడు. షాప్ వాడు నీకు బాల్ పెన్ ఇచ్చి, ఇది బాగా పనిచేస్తుందండి కానీ ఇది 3 రూపాయలే అన్నాడు. పెన్ను 3 రూపాయలే, బాల్ పెన్.
బాల్ పెన్ నీకు ఇవ్వంగానే 3 రూపాయలు వెంటనే ఇచ్చేస్తావా? చెప్పండి నాకు. ఏం చేస్తాను? రాస్తుందో లేదు చూస్తాం. 3 రూపాయలదే, 3 రూపాయలు. టీ కూడా రాదు 3 రూపాయలకి. ఆ 3 రూపాయల పెన్ రాస్తుందా లేదో చూస్తావు. ఒకవేళ రాయకపోతే రాయట్లేదులే పర్లేదు, 3 రూపాయలు తీసుకో అని అంటావా? అనవు. ఇది రాయట్లేదా ఇంకోటి అని అన్నాడు అనుకో. ఒకవేళ నేనే షాప్ ఓనర్ అనుకో, సార్ ఇక్కడ రాయదు కానీ ఇంటికి వెళ్ళిన తర్వాత రాస్తుంది అని అంటే తీసుకెళ్తావా? చెప్పండి నాకు. ఇక్కడ రాయదు కానీ ఇంటికి వెళ్ళిన తర్వాత రాస్తుంది అని అంటే నువ్వు తీసుకుంటావా? మీలో కొంతమంది ఆ టైప్. ఏమ్మా మీ ఊర్లో నీకు సాక్ష్యం ఉందా? ఏయా మీ ఊర్లో నీకు పేరుందా? మా ఊర్లో లేదు కానీ పక్క ఊర్లో ఉంది సార్ అని అంటావా? చెప్పు నాకు. మా ఊర్లో నన్ను అసహించుకుంటారు కానీ పక్కూర్లో ఎంత మెచ్చుకుంటారో తెలుసా నన్ను అని అంటావా? మరి అదే షాప్లో రాయని పెన్ను ఇంట్లో రాస్తుందని అంటే ఎంత నిజమో, ఊర్లో లేని సాక్ష్యం ఊరు బయట ఉందంటే అంతే నిజం. అంటే నువ్వు నెంబర్ 1 మాయగాడివి అనమాట, నెంబర్ ఖతర్నాక్ లేడీ అనమాట. ఎందుకో తెలుసా? ఊర్లో నీకు లేదు, ఎక్కడో ఉంది. వీడికి ఊర్లో సాక్ష్యం లేదు. వీడికి ఊర్లో తన ధనాన్ని ఎలా చూపించుకోవాలో ఎలా వాడుకోవాలో ఆయనకి తెలియదు. ఈ లోకంలో ఆయన జీవితం అది. అయితే దీంట్లోంచి ఒక చిన్న పాఠాన్ని మనం నేర్చుకుందాం. మనకి ఏదైనా ఈ లోకంలో ఏదైనా వనరులు ఉంటే అది దేవుడు మనకిచ్చింది. ఏదైనా కొంతమందికి ధనాన్ని ఇస్తాడు, కొంతమందికి స్వరాన్ని ఇస్తాడు, కొంతమందికి అభిరుచులను ఇస్తాడు, కొంతమందికి తెలివితేటలను ఇస్తాడు, కొంతమందికి అవకాశాలను ఇస్తాడు. ఇవన్నీ కూడా దేవుడు ఇచ్చినవే, అవునా కదా? దేవుడు ఇచ్చినవే. దేవుడు ఇచ్చిన వాటిని దేవుడు ఆశించిన విధంగా వాడుతున్నామా లేదా ఆలోచించుకోవాలి. దేవుడు నాకు మంచి స్వరాన్ని ఇచ్చాడు, అవునా కదా? నా స్వరం మీకు వినబుద్ధి అవుతుందా లేదా? అవునా లేదా? బాగుంది కదా? ఈ స్వరం దేవుడు నాకు ఇచ్చాడు. స్వరంతో పాటు దేవుడు నాకు తెలివితేటలు ఇచ్చాడు. ఆ తెలివితేటలతో పాటు వాక్యాన్ని అర్థం చేసుకునేటువంటి జ్ఞానాన్ని ఇచ్చాడు. ఈ మూడిటిని నా సొంతం కోసం వాడుకోవడానికి అవకాశం ఉందా లేదా? ఉందే. అడ్డంగా తలవపోద్దు. నేను ప్రసంగానికి ఒక 50,000 ఇవ్వండి, ప్రసంగానికి ఒక 25,000 ఇవ్వండి, ఇంత పెద్ద మీటింగ్ అయితే నేను వస్తాను, ఇంత పెద్ద పోస్టర్ పెడితే నేను వస్తాను, ఇంత హడావిడి చేస్తే నేను వస్తాను అని డబ్బులు సంపాదించకూడదా? నేను బోల్డ్ సంపాదించవచ్చు. ఒకవేళ ఆ విధంగా చేస్తే దేవుడు నేను చచ్చిపోయిన తర్వాత నీకు ఇచ్చిన తలాంతులు బాగా వాడేవరా అని దండేస్తాడు నాకు. ఈ లోకరీత్యా నేను ప్రసంగికుడినే, ఈ లోకరీత్యా నన్ను అందరూ మెచ్చుకున్నారు, కానీ దేవుడు నన్ను మెచ్చుకుంటాడా? హలో, నేను ఎందుకు ఈ మాట చెప్తాను తెలుసా? నువ్వు చేసే పనులు ఈ లోకములో ఎవరినైనా మాయ చేయొచ్చు, కానీ దేవుణ్ణి మాత్రం మాయ చేయలేవు. నువ్వు చేసే ఉద్యోగం, నువ్వు చేసే పని, నువ్వు సంపాదించేటువంటిది ఏదైనా సరే, నువ్వు సాధించింది ఏదైనా సరే ఎవరి కోసం చేస్తున్నావు? దేనికోసం? నువ్వు దేవుని బిడ్డవైతే, నిత్య రాజ్యములో ఉన్నటువంటి విషయాల గురించి ఆలోచించే వ్యక్తివైతే జాగ్రత్తగా గుర్తుపెట్టుకో, నువ్వు చేసే ప్రతిదీ, నువ్వు ఆలోచించే ప్రతిదీ నిత్య రాజ్యములో ఎలాంటి స్థానాన్ని కల్పిస్తుందో దాని గురించి ఆలోచిస్తావు. ధనవంతుడు ఆ విధంగా ఆలోచించలేదు. ఈ లోకంలో నాకు పేరుంటే చాలు, ఈ లోకంలో నాకు దండలేస్తే చాలు, ఈ లోకంలో నన్ను గుర్తిస్తే చాలు అని అనుకున్నాడు. నువ్వు కూడా అదే విధంగా ఆలోచిస్తున్నావా? ఆలోచిస్తే ఇప్పుడు చూడండి, మనం ఈ స్టోరీలో సెకండ్ పార్ట్లోకి మనం వెళ్తున్నాం. 22వ వచనం. ఆ దరిద్రుడు చనిపోయి దేవదూతల చేత అబ్రహాము రొమ్మున ఆనుకొనుటకు కొనుపోబడిన. ధనవంతుడు కూడా చనిపోయి, చివరి మాట మీరు చదివితే బాగుంటుంది. మళ్ళీ ఒకసారి. అంటే దరిద్రుణ్ణి పాతి పెట్టలేదా? పాతి పెట్టుండ్రు. పేదోడు కదా, వాడికి కర్మకాండాలు చేయడానికి డబ్బులు కూడా లేవేమో. ఈడ్చి అవతల పడేసి ఉంటారు, తీసుకెళ్ళి చెత్త కుప్పలో పడేసి ఉంటారు, కంపు కొడుతున్నాడని తగలబెట్టేసి ఉంటారు. అర్థమైందా? అందుకనే దరిద్రుడు చచ్చిపోయిన తర్వాత పాతి పెట్టారని చెప్పలా, ధనవంతుడు చచ్చిపోయినప్పుడు మాత్రం పాతి పెట్టారు అని చెప్తున్నారు. ఎంత ఖచ్చితమైనటువంటి మాట చూడండి. దేవుడు యేసుక్రీస్తు ప్రభువారు ఆ వ్యత్యాసాన్ని చాలా స్పష్టంగా చెప్తున్నాడు. ఇద్దరూ చనిపోయారు, ఒకడిని పాతి పెట్టారు, ఇంకొకడిని పాతి పెట్టల, తీసుకెళ్ళిపోయారు.
ఆ వ్యత్యాసాన్ని ఎంత స్పష్టంగా చూపించాడు. ఒకళ్ళని పాతి పెట్టారు, ఇంకొకళ్ళని తీసుకెళ్ళిపోయారు. నేను మిమ్మల్ని అడుగుతున్నటువంటి ప్రశ్న ఏంటంటే, ఒకవేళ కనుక మీరు చచ్చిపోతే ఆమెను పాతి పెట్టారు, ఆయన్ని పాతి పెట్టారు అంటారా, లేకపోతే ఆమెను ఆయన్ని తీసుకెళ్లారు అంటారా? నాకు తెలియదు. జూలై 1వ తారీఖు 2014 సంవత్సరం మధ్యాహ్నం 12:20 జరిగినటువంటి విషయం. తారీఖు చెప్తున్నాను, ఖచ్చితంగా టైం కూడా చెప్తున్నాను. ఆ రోజు పొద్దున్న 11 గంటలకి మా అత్తగారు మాతోనే ఉన్నారు 4 సంవత్సరాల నుంచి. మా అత్తగారిది భీమవరం, మీలో కొంతమందికి తెలిసి ఉండొచ్చు. దొండపాటి జీవానందం గారి భార్య దొండపాటి పద్మాబాయి. ఆమె లూథరన్ హై స్కూల్లో ఇంగ్లీష్ టీచర్గా ఉండేది. ఆమె మా దగ్గర 4 సంవత్సరాల నుంచి ఉంటుంది. మా మామగారు చనిపోయిన తర్వాత ఆ రోజు 11 గంటలకి నాతో ఆవిడ మాట్లాడుతుంది. బెంగళూరులో మాతో ఉంటుంది. అయ్యా, నా కూతురుతో నా కొడుకుతో ఒకసారి మాట్లాడాలని. ఎందుకు అడిగిందో తెలియదు. ఎదురుగా ల్యాప్టాప్ పెట్టి కొడుకుతో మాట్లాడిచ్చా. 10 నిమిషాలు మాట్లాడాడు. కూతురుతో మాత్రం 40 నిమిషాలు మాట్లాడింది. 11:10 నుంచి 11:50 దాకా. ఆ రోజు కూతురు అడిగిన ప్రశ్న నేను పక్కన కూర్చొని వింటున్నా. మమ్మీ, పొద్దున్న ఏమన్నా తిన్నావా అని. అమ్మా, చిట్టి గారెలు వండింది తిన్నాను. నా భార్య పేరు చిట్టి. గారెలు వండింది తిన్నాను. మరి ఏం చేసావు ఈరోజు పొద్దున్న లేచి అని అంటే, ఈరోజు బైబిల్ చదువుకున్నాను. నేను ప్రతిరోజు 30 అధ్యాయాలు చదువుకుంటాను, కానీ ఈరోజు 33 అధ్యాయాలు చదివాను. ఎందుకంటే 33 అధ్యాయాలు చదివితే నేను చదువుతున్నటువంటి పుస్తకం పూర్తి అయిపోతుంది. ఆమె ఆ రోజు యెషయా గ్రంథాన్ని చదివింది. ఎందుకంటే అక్కడ ఆమె దగ్గర కాగితం పెట్టుకుంది, అక్కడ దాకా చదివానని. అయితే ఆమె కూతురు అడుగుతుంది, 30 అధ్యాయాలు చదివావు, ఎందుకమ్మా అంతసేపు చదివావు? నడుము నొప్పి రాదా? కళ్ళు లాగవా? ఎవరి కోసం చదివావు అని అంటే ఆమె అన్న మాట, నేను బైబిల్ ఎవరి కోసం చదవలేదు, నా కోసం చదువుకున్నాను, నా కోసం చదువుకున్నాను. ఇది ఆ మాట అన్నది 11:50. ఆ తర్వాత ల్యాప్టాప్ మూసేసా, పడుకోవడానికి వెళ్ళింది. నా భార్య బజార్ వెళ్ళింది. 12:10 బాబు అని పిలిచింది. నేను బయట ఉన్నాను. ఏంటంటే అని లోనకి వెళ్ళేప్పటికి భయంకరంగా చెమటలు పడతా ఉన్నాయి ఆమెకు. నేను గబగబా తలుపు తీసి ఫ్యాన్ పెంచాను. ఆమె బాగా చెమటలు పడుతుంది. ఏం చేయాలో అర్థం కాలేదు. నా మనసు చెప్పింది వెంటనే నువ్వు ప్రార్థన చేయించాలని. నా మిత్రుడు ఒక ఆయన ఉన్నాడు, మోసెస్ గారు. ఆయనకు ఒక్కసారి ఫోన్ చేద్దాం. దేవా, ఫోన్ చేస్తున్నాను, ఈ పరిస్థితిలో ఎక్కువ టైం వేస్ట్ చేయలేను. తను వెంటనే ఫోన్ ఎత్తేటట్లు చేయవా అని కాల్ చేశాను. 2 రింగులకి ఆయన ఫోన్ ఎత్తాడు. సార్, ఇది నా పరిస్థితి, మా అత్తగారికి అస్సలు బాగాలేదు, చెమటలు పట్టేస్తున్నాయి, ఆవిడేంటో విచిత్రంగా ప్రవర్తిస్తుంది, ప్రార్థన చేయరా అన్న. ప్రార్థన చేశాడు. స్పీకర్ ఆన్ చేయన్నాడు. ప్రార్థన చేశాడు ఆయన. ప్రార్థన చేసిన తర్వాత చివరిసారిగా ఆమన్న మాట, ఆమెన్, వందనాలు అన్నది. ఎడ్వర్డ్, పక్కకు వస్తావా అని అడిగాడు నన్ను. నేను ఆ గదిలోంచి పక్కకి వెళ్ళా. ఆయన అన్నాడు, ప్రార్థన చేస్తా ఉంటే 2 దేవదూతలు నాకు కనబడ్డారు. బహుశా నువ్వు వెనక గదిలోకి వెళ్ళేటప్పటికి మీ అత్తగారు చనిపోయి ఉంటారు అని అన్నారు. నేను ఆ మాట వినటానికి ఇష్టం లేక వెనక్కి వెళ్ళి చూసేప్పటికి ఆమె చనిపోయి ఉన్నది. చాలా అరుదుగా జరుగుద్ది ఈ విషయం అని అన్నాడు. దేవుడు కొంతమందిని తీసుకురావడానికి దేవదూతల్ని పంపిస్తాడు. మీ అత్తగారు అలాంటి ధన్యురాలు, దేవదూతల్ని పంపించాడని. ఈ మాటలు మీకు ఎందుకు చెప్తున్నాను తెలుసా? మీరు చచ్చిపోతే ఎవరు వస్తారు మీ దగ్గరికి? మీరు చచ్చిపోతే మీ యొక్క అంతం ఎలా చెప్తారు? దాని గురించి ఆలోచించండి. మన జీవితం చావుతో ముగిసేదైతే కనుక ఎలా పోతే మనకేంటండి అని అనొచ్చు. చావు మన జీవితాన్ని 2 చోట్లకి తీసుకెళ్తుంది. ఒకటి, నిత్యము ఆనందించే స్థితికి తీసుకెళ్తుంది, లేకపోతే నిత్యము బాధపడే స్థితిలోకి వెళ్తుంది. కొంతమంది ఇలాంటి మాటలు చెప్తున్నప్పుడు నవ్వుతూ ఉంటారు, అని అనుకుండొచ్చు. ఇది కొత్త ఏం కాదు. బైబిల్లో కొన్ని సన్నివేశాలు చెప్పమంటారా ఈ విధంగా నవ్వినటువంటి వాళ్ళు? 120 సంవత్సరాలు పట్టింది ఆయనకు పడవ తయారు చేయడానికి. పడవ తయారు చేసే ప్రతిరోజు దేవుడు కోపాన్ని కురిపించబోతున్నాడు. పెద్ద వర్షం వస్తుంది, ఇదంతా మునిగిపోతుంది. మీలో ఎవరైనా నా మాటలు వింటే పడవలోకి రండి అంటే, పిచ్చారా, వర్షం అంటే ఎలా ఉంటుందిరా, నీళ్లు ఆకాశం నుంచి కురవటం ఏంట్రా, ఇదంతా నిండిపోవటం ఏంట్రా, ఇంత పెద్ద పడవ ఎందుకు తయారు చేశావురా అని నవ్వారు, సకిలించారు, ఏడిపించారు. ఈ మాట కొన్ని 100 సంవత్సరాల నుంచి వింటున్నాం. మా చిన్నప్పటి నుంచి వింటున్నాం. మేము ముసలి వాళ్ళం అయిపోయారా, ఇప్పుడు దాకా నెరవేరలేదు అని ఏడిపించారు. కానీ చివరికి ఒక విషయం జరిగింది. నేను ఆదికాండం 7వ అధ్యాయం 22వ వచనం చదువుతున్నాను. పొడి నేల మీద ఉన్న వాటన్నిటిలోనూ
నాసికా రంధ్రములో జీవాత్మ సంబంధమైన ఊపిరి గలవన్నీ చనిపోయాను. వీళ్ళందరూ కూడా గాలి పీల్చుకునేవాళ్ళు, వీళ్ళందరూ ప్రాణం ఉన్నవాళ్ళు, వీళ్ళందరూ పొడి నేల మీద బ్రతికినటువంటి వాళ్ళు. జల ప్రళయం వచ్చినప్పుడు ప్రతి ఒక్కళ్ళు చచ్చిపోయారు. వాళ్ళు అప్పుడు దాకా వాళ్ళు విసికించారు, అప్పుడు దాకా వాళ్ళు హేళన చేశారు. ఇంకో సన్నివేశం చెప్పమంటారా? లోతు సమయంలో జరిగింది. లోతు తన భార్య, తన పిల్లలు వీళ్ళంతా కూడా పాపపు స్థితిలో ఉన్నారు, ఆ ఊర్లో ఉన్నారు అని చెప్పినప్పుడు దేవుడు దేవదూతలను పంపిస్తే ఆ దేవదూతలతో వాళ్ళు చెడ్డ కార్యం చేయడానికి పూనుకున్నారే కానీ వాళ్ళు మాట వినటానికి ఇష్టపడలేదు. వాళ్ళ పరిస్థితి ఏం చూద్దాం. ఆదికాండం 19వ అధ్యాయం 24-25. అప్పుడు యెహోవా సొదొమ మీదను గొమొర్రా మీదను యెహోవా యొద్ద నుండి గంధకమును అగ్నిని ఆకాశము నుండి కురిపించి ఆ పట్టణములను, ఆ మైదానం అంతటిని, ఆ పట్టణంలో నివసించే వారినందరినీ, నేల మొలకలను నాశనము చేశాను. వీళ్ళు నాశనం అయిపోయారు పూర్తిగా. అంటే ఇది ఒక జాతికి సంబంధించింది, ఇది ఒక దేశానికి సంబంధించింది. ఇక్కడ కూర్చున్నటువంటి మీతో వ్యక్తిగతంగా కూడా మాట్లాడాలని ఉంది. ఒక సన్నివేశం చెప్తాను. దానియేలు నెబుకద్నెజర్ అనేటువంటి రాజు దగ్గర పనిచేసేవాడు. నెబుకద్నెజర్కి దానియేలు అంటే బాగా ఇష్టం, బాగా ఇష్టం, బాగా నమ్మకం. దానియేలు ఎలాంటి పరిస్థితుల్లో అయినా జవాబు ఇవ్వగలడని తెలుసు. ఒక రాత్రి నెబుకద్నెజర్కి కల వచ్చింది. పొద్దున్నే లేచాడు, టెన్షన్గా ఉన్నాడు. ఎవరు మాట్లాడినా చిరాకు పడుతున్నాడు. దానియేలు పిలిపించండి అన్నారు. దానియేలు వచ్చారు. రాజుగారు ఏంటి అన్నాడు. దానియేలు రాత్రి కల వచ్చింది అన్నాడు. అవునా, కల గుర్తుందా రాజుగారు అని అడిగాడు. గుర్తుంది. పోన్లే బతికిచ్చావురా బాబు, లేకపోతే కల గుర్తు లేదంటే దాని గురించి ప్రార్థన చేయాలి అని అనుకొని ఉండొచ్చు. ఏంటి చెప్పండి రాజుగారు అంటే కల చెప్పేశాడు. కల చెప్పిన తర్వాత దానియేలు తల వంచుకున్నాడు. ఎందుకు అలా తల వంచుకున్నావు అంటే, అయ్యా మీకు వచ్చిన కళ అంత మంచిది కాదు, మీరు అయినా ఒక పాఠం నేర్చుకోవాలని చెప్తున్నాను. మీరు గర్వించిన మరుక్షణాన్న జంతువులాగా అయిపోతారు. మీరు గర్వించిన మరుక్షణాన్న జంతువులాగా అయిపోతారు. గర్వం రానివద్దు, మీ దగ్గరికి గర్వం రానివద్దు అని రాజుగారికి చెప్పాడు. అయితే రాజుగారి మాటలో మనం చూద్దాం. దానియేలు గ్రంథం 5వ అధ్యాయం, దానియేలు గ్రంథం 5వ అధ్యాయం 30వ వచనం. రాజు మేడ మీద తిరుగుతున్నాడు, కోటలో తిరుగుతూ ఆయన తనలో తాను అనుకుంటున్నాడు. కనీసం బయట కూడా చెప్పలేదు, తనలో తాను అనుకుంటున్నాడు. బబులోనును, ఈ మహా విశాల పట్టణము నా బలాధికారమును, నా ప్రభావ ఘనతను కనపరచుటకై నా రాజధాని నగరముగా నేను కట్టించినది కదా అని తనలో తాను అనుకును. ఇంత పెద్ద పట్టణం నా ఘనతను చూపిస్తుంది, ఇంత పెద్ద రాజ్యం నన్ను చూపిస్తుంది, ఈ మహోన్నతమైనటువంటి పట్టణానికి నేను కారకుణ్ణి అని కనీసం బయటకల్లా తనలో తాను అనుకున్నాడు. అలా అనగానే రాజు నోట ఆ మాట ఉండగా ఆకాశం నుండి ఒక శబ్దం వచ్చెను. ఏదనగా, రాజుకు నెబుకద్నెజరు, ఇదే నీకు ప్రకటన, నీ రాజ్యము నీ యొద్ద నుండి తొలగిపోయాను, తమ యొద్ద నుండి మనుషులు నిన్ను తరిమెదరు, నీవు అడవి జంతువుల మధ్యన నివాసము చేయుచు పశువుల వల్లే గడ్డి మెసెదువు. సర్వోన్నతుడగు దేవుడు మానవుల రాజ్యం పైన అధికారి అయి ఉండి తానెవనికి దాన్ని అనుగ్రహింప నిశ్చయించునో వానికి అనుగ్రహించినని నువ్వు తెలుసుకున్న వరకు 7 కాలములు నీకీలాగు జరుగును. ఆ గడియలోనే, తర్వాత వచ్చిన ఆ గడియలోనే రాజుకు నెబుకద్నెజరు జంతువులాగా మారిపోయాడు. గ్రాఫిక్స్ సినిమా ఉంటుంది చూసా, జంతువులోంచి వెంటనే ఎంటుకలు బయటకు వచ్చి ఒక చింపాంజీ లాగా అయిపోవటం, అది సినిమా. కానీ ఇది నిజం, చరిత్రలో జరిగింది. చరిత్రలో ఒక జంతువులాగా అయిపోయి ఆయన అడవిలోకి వెళ్ళి బ్రతికాడు. ఎందుకో తెలుసా? గర్వం. దేవుడు హెచ్చరించినప్పుడు హెచ్చరికను కనుక పట్టించుకోకపోతే చరిత్రలో చూస్తున్నాం ఎలాంటి పరిస్థితుల్లోకి వెళ్ళారు. బ్రెజిల్ అనేటువంటి దేశానికి రాష్ట్రపతిగా నవిస్ అనేటువంటి ఆయన పోటీ చేశాడు. నవిస్ అని ఆయన పోటీ చేస్తే ఉన్నాడు తెలుసా, నాకు 5 లక్షల ఓట్లు వస్తే ఆ దేవుడు కూడా ఆపలేడు నన్ను రాష్ట్రపతి చేయకుండా, ఆ దేవుడు కూడా ఆపలేడు నన్ను రాష్ట్రపతి చేయకుండా అని విర్రవిగాడు. నవిస్ అనేటువంటి బ్రెజిల్కి చెందినటువంటి వ్యక్తి. ఆయనకి 5,26,000 ఓట్లు వచ్చాయి, అంటే 5 లక్షల కంటే ఎక్కువ వచ్చాయి. ఆయన రాష్ట్రపతి అని డిక్లేర్ చేశారు ఈ రాత్రి. రేపు 10 గంటలకి ఆయన రాష్ట్రపతిగా పదవీ బాధ్యతలు తీసుకోవాలి. 9:45 గుండెపోటు వచ్చి చచ్చిపోయాడు ఆయన. ఆయన అన్నాడు, నాకు 5 లక్షల ఓట్లు వస్తే ఆ దేవుడు కూడా నన్ను ఆపలేడు అని అన్నాడు. కానీ ఆయన్ని ఆపేయటం మనం చూస్తున్నాం. థామస్ ఆండ్రూ, ఈయన పేరు మీకు తెలియకపోవచ్చు. థామస్ ఆండ్రూ ఆయన ఎవరో చెప్తే ఓ ఈయన అని మీరు అంటూ ఉండొచ్చు.
1910 సంవత్సరం ఏప్రిల్ 10వ తారీఖున ఆయన అన్నటువంటి మాట. 1912 సంవత్సరం ఏప్రిల్ 10వ తారీఖున ఆయన కెనడాలో మాంట్రియల్ అనేటువంటి ఊర్లో ఆయన ఒక సముద్ర తీరాన్ని, అట్లాంటిక్ సముద్ర తీరాన్ని నుంచొని ఒక పడవకి జెండా ఊపుతూ ఈ మాట అన్నాడు. ఈ ప్రపంచంలో ఇంత పెద్ద పడవ ఎవడో కట్టలేడు, ఇప్పుడు దాకా కనీసం నోవహు కట్టలేదు. దేవుడికి కూడా సాధ్యం కాదు దీన్ని ముంచటానికి, దేవుడికి కూడా సాధ్యం కాదు దీన్ని ముంచటానికి అని అన్నాడు. ఏప్రిల్ 10వ తారీఖున. ఏప్రిల్ 14వ తారీఖు 3 రోజుల తర్వాత ఒక ఐస్ కొండను ఢీకొని ఆ పడవ 2 ముక్కలుగా ఇరిగిపోయింది. 75 సంవత్సరాల దాకా ఆ పడవ ఎక్కడ పడిందో ఎవరికీ తెలియదు. 2000 సంవత్సరంలో ఆ పడవ అడుగు భాగంలోకి వెళ్ళి బయటికి వెలికి తీయడం ప్రయత్నం చేశారు. ఆ పడవ పేరే టైటానిక్. ఆ పడవలో 1512 మంది ఒకే రాత్రి చచ్చిపోయారు. వాళ్ళకి టైటానిక్ అనేటువంటి పడవ. దాన్ని ప్రపంచంలో ఎవడో ముంచలేడు అని అనుకున్నారు. ప్రపంచంలో అందగత్తుల్లో మహా అందగత్తె అంటారు మెర్లిన్ మొన్రాయ్. మెర్లిన్ మొన్రాయ్ని పెళ్లి చేసుకోవాలని అమెరికన్ రాష్ట్రపతి చాలా ఉర్రు తొలగాడు. జాన్ ఎఫ్ కెనడీ అనేటువంటి ఆయన, నువ్వు నన్ను పెళ్లి చేసుకుంటావా, నీకేం కావాలంటే అది ఇస్తానని మెర్లిన్ మొన్రాయ్ అంట పడ్డాడు. అయితే చాలా అందగత్తె ఆమెకు ఒకసారి బిల్లీ గ్రహం అనేటువంటి ఆయన ఫోన్ చేశాడు. ప్రపంచ ప్రఖ్యాతిగాంచిన సువార్థికుడు. ఏమన్నాడు తెలుసా, నువ్వు అనుమతిస్తే నీ దగ్గరకు వచ్చి ఒక 5 నిమిషాలు మాట్లాడతాను అని అన్నాడు. అని అంటే, నా దేవుడు నీతో ఏదో చెప్పమంటున్నాడు, ఇది చాలా ప్రాముఖ్యమైందంట, నువ్వు చచ్చిపోకముందు ఈ మాటలు వినాలని. నాకు చాలా జీవితం ఉంది, అంత తొందరపాటు ఏమీ లేదు, నీ దేవుడికి నా దగ్గర టైం లేదు అని అన్నది. ఈ మాట చెప్పిన 8వ రోజు ఆగస్టు 4వ తారీఖు 1963 సంవత్సరం అర్ధరాత్రి 12:30 మత్తు బిళ్ళలు వేసుకొని మెర్లిన్ మొన్రాయ్ చచ్చిపోయింది. ఇప్పటికీ ఆమె ఎందుకు చచ్చిపోయిందో ఎవరికీ తెలియదు. కొంతమంది మత్తు బిళ్ళలు అంటారు, కొంతమంది జాన్ ఎఫ్ కెనడీకి దొక్కలేదని ఆమెను చంపించేశాడు అంటారు. ఏది ఏమైనప్పుడు కూడా చచ్చిపోయింది మెర్లిన్ మొన్రాయ్. ఈ మధ్యాహ్నం మీతో ఈ మాటలు చెప్తూ ఉన్నాను. చావు గురించి మాట్లాడుతున్నాడు ఏంటి ఈయన, మా పాస్టర్ గారు ఈయన ఎందుకు తీసుకొచ్చాడు, శుభం పలకరా అంటే చావు గురించి మాట్లాడేది అని నా గురించి మీకు చాలామంది కోపం ఉండొచ్చు. ఎందుకో ఈ మాటలు చెప్పాలనేటువంటి తాపత్రయం నాకున్నది. డిఎల్ మూడీ అనేటువంటి గొప్ప భక్తుడు ఉన్నాడు. 1,00,000 మందికి తన జీవితంలో సువార్తను అందించాడు ఆయన. అయితే ఒక దినాన్న ఆయన షికాగో అనే పట్టణంలో ఆయన నడివీధుల్లోకి వెళ్ళి అక్కడ ఉన్నటువంటి పేద వర్గం వాళ్ళకి సువార్తను బోధించాడు. ఒక చోట 70 మంది ఒక్కసారి వచ్చి కూర్చున్నాడు. వాళ్ళకి నరకం గురించి మాట్లాడి మీరు మారు మనసు పొందండి అని చెప్పాడు. అయిన తర్వాత పరిశుద్ధాత్ముడు చెప్తున్నాడు, వాళ్ళని లేచి నుంచోమను, ఎవరైతే పరలోకంలోకి వెళ్ళడానికి ఇష్టపడుతున్నారో లేచి నుంచోమను, వాళ్ళతో కలిసి ప్రార్థన చేయను. ప్రభా, వీళ్ళు తాగుబోతులు, ఇప్పుడే తొలిసారి విన్నారు, రోడ్డు పక్క నుండి విన్నారు, వీళ్ళతో మాట్లాడితే స్పందించరేమో అని నోరు మూసుకొని ఇంటికి వెళ్ళిపోయాడు. రాత్రి 11 గంటలకి. 12:30కి ఆయనకి మెళుకు వచ్చింది. ఎందుకో తెలుసా, పట్టపగల్లాగా లోన గదిలో వెలుగు కనబడుతుంది. పట్టపగల్లాగా 12:30కి వెలుగు కనబడుతుంది ఏంటి అని గబగబా వెళ్ళి చూశాడు. షికాగో పట్టణం సగం కాలిపోవటం మొదలుపెట్టింది. పరిగెత్తుకుంటూ అక్కడికి వెళ్ళాడు. ఏ వీధిలో అయితే ఆయన వాక్యం బోధించాడో ఆ వీధిలో 48 మంది ఆ మధ్యాహ్నం ఆ రాత్రి చనిపోయారు. అక్కడ కూర్చొని డిఎల్ మూడీ ఏడ్చాడు. రాత్రి నాతో దేవుడు చెప్పాడు వీళ్ళతో మాట్లాడమని. నేను వీళ్ళెందుకు మారుతారని మాట్లాడలేదు. ఒకవేళ వీళ్ళు నరకంకి వెళ్తే కారణం నేనే కదా. నాకు కూడా అదే భయం ఉంది. ఈ మధ్యాహ్నం మీలో ఎవరైనా ఈ మాటలు సరిగ్గా పట్టించుకోకుండా నరకానికి వెళ్తే నా నెత్తి మీద చెయ్యేసి చెప్తున్నాను, దానికి బాధ్యుడిని నేను కాదు. వినకపోతే నీదే కారణం, వినకపోతే చెప్పకపోతే తప్పు నాది, చెప్పిన తర్వాత వినకపోతే తప్పు నీది. దేవుడు అంత స్పష్టంగా మాట్లాడుతున్నప్పుడు దాన్ని నువ్వు ఆటకాయితనంగా తీసుకొని పట్టించుకోకపోయినట్లయితే ప్రపంచంలో ఎంతమంది ఎలాంటి వినాశనానికి గురయ్యారో మనం తెలుసుకోవాలి. యేసు ప్రభువారు చావు తర్వాత జీవితం ఉన్నది అనే విషయాన్ని చాలా స్పష్టంగా చెప్పాడు. ఆయన ఎంత స్పష్టంగా చెప్పాడంటే, ఒకవేళ ఈ లోకంలో జీవించేటప్పుడు నీకు కుడి చెయ్యి అడ్డుగా ఉంటే కుడి చెయ్యి నరికేసేయి. చెయ్యి లేకుండా పరలోకంలోకి వెళ్ళటం బెటరు. కాళ్ళు చేతులు ఉంచుకొని నరకంకి వెళ్ళే కంటే. యేసు ప్రభువారు నరకం గురించి అంత స్పష్టంగా ఆయన మాట్లాడాడు. నరకం గురించి బైబిల్లో 162 సార్లు చెప్పారు.
162 సార్లు. అందుట్లో 73 సార్లు యేసు ప్రభు మాట్లాడారు నరకం గురించి. 73 సార్లు యేసు ప్రభు వారు నరకం గురించి ఎక్కువ మాట్లాడారు పరలోకం గురించి కంటే. ఎందుకో తెలుసా? నరకం అంత భయానకమైంది, అంత దరిద్రమైంది, అంత కష్టమైంది. యేసు ప్రభు వారు ఈ యొక్క దృష్టాంతములో, ఈ యొక్క సన్నివేశంలో ఆ దరిద్రుడు ఎక్కడికి వెళ్ళాడో, ఆ ధనవంతుడు ఎక్కడికి వెళ్ళాడో వర్ణిస్తూ ఉన్నాడు. చూద్దాం 23వ వచనం. ఇప్పుడు కెమెరాలో మూడో భాగంలోకి వెళ్దాం. మొదటి భాగం చావుకు ముందు, రెండో భాగం చావు, మూడో భాగం చావు తర్వాత. ఆ మూడో భాగాన్ని 23వ వచనంలో చూస్తున్నాను. అప్పుడు అతడు పాతాళములో బాధపడుచు, ప్రతి పదాన్ని మీరు గమనించండి. పాతాళంలో అతను ఏం చేస్తున్నాడు? ధనవంతుడు బాధపడుచున్నాడు. అంటే పాతాళంలో ఏముంటుంది? బాధ ఉంటుంది. మర్చిపోవద్దు, ఈ యొక్క సన్నివేశం ఎవరి నోట్లోంచి వచ్చింది? ఎవరి నోట్లోంచి? యేసు ప్రభు. చెప్పండి నాకు మళ్ళీసారి. యేసు ప్రభు అబద్ధాలు ఆడతాడా? యేసు ప్రభు కల్పించి చెప్తాడా? యేసు ప్రభు లేనిది చెప్తాడా? యేసు ప్రభు సరదాగా చెప్తాడా? యేసు ప్రభు భయపెట్టడానికి చెప్తాడా? యేసు ప్రభు చెప్పితే అది సత్యం. నరకంలో బాధ ఉంటుంది. ఎవడికి తెలుసు అంటామేమో, దేవుడికి తెలుసు. అందుకే ఆయన చెప్తున్నాడు, హలో నీకు తెలియదేమో, నేను చెప్తున్నా అక్కడ ఎలా ఉంటుందో. బాధ ఉంటుంది, అక్కడ చాలా బాధ ఉంటుంది. ఏమన్నా తెలుసా? అప్పుడు అతను పాతాళంలో బాధపడుచు కన్నులెత్తి దూరము నుండి అబ్రహామును అతని రొమ్మును ఆనుకొని ఉన్న లాజరును చూసి, తండ్రివైన అబ్రహామా, నా యందు కనికరపడి తన వ్రేలు కొనను నీళ్ళల్లో ముంచి నా నాలుకను చల్లార్చుటకు లాజరును పంపము, నేను ఈ అగ్నిజాలలో యాతన పడుచున్నాను. 22 నుంచి చివరి దాకా చూస్తే యాతన, బాధ, కష్టము అనేది 4 సార్లు కనబడుతుంది. 4 సార్లు అక్కడ విపరీతమైనటువంటి శారీరకమైనటువంటి బాధ ఉంటుంది. సార్, మనం నరకంలోకి శరీరంతో వెళ్తామా? శరీరంతో వెళ్తామో లేదో నాకు తెలియదు, కానీ ఒకటి మాత్రం నాకు తెలుసు. ఏంటి తెలుసా? అక్కడ ఏముంటుంది? బాధ ఉంటుంది. ఖచ్చితంగా బాధ ఉంటుంది, ఖచ్చితంగా. ఇది ఎవరు చెప్తున్నారు? యేసయ్య చెప్తున్నాడు. ఆయన ఖచ్చితంగా చెప్తాడు. ఆయన అబద్ధమాడేవాడు కాదు, కల్పించి చెప్పేవాడు కాదు, స్పష్టంగా మాట్లాడుతున్నాడు ఆయన. అక్కడ యాతన ఉంటది అని అంటున్నాడు, బాధ ఉంటది అని అంటున్నాడు. అయితే ఈ బాధ ఎంతకాలం ఉంటుంది? గంట, రోజా, సంవత్సరమా, 10 సంవత్సరాల? దానికి అంతము లేదు, అంతము లేదు. సండే స్కూల్లో పరలోకం గురించి, నరకం గురించి మాట్లాడుతుంటే ఒక చిన్న పాప లేచి ఏమన్నా తెలుసా? మేడం గారు, పరలోకంలో కానీ నరకంలో కానీ ఎంత కాలం ఉంటారో చెప్తారా? ఎంత టైం ఉంటారో చెప్తారా అని అడిగితే ఆ పాపకి ఎలా చెప్పాలో అర్థం కాలేదు. చెప్పాలో అర్థం కాక ఇలాగ బయటికి చూస్తే 12 అడుగులు ఎత్తున్నటువంటి ఒక రాయి కనబడింది. పెద్ద రాయి, కొండరాళ్ళు ఉంటే పెద్ద రాయి, 12 అడుగులు కలిగిన రాయి. అదే సమయానికి ఆ రాయి మీదకి ఒక పిచ్చుకొచ్చి వాలింది. వీళ్ళు చూస్తున్నప్పుడు ఆ పిచ్చిక చేసిన పని ఏంటి తెలుసా? దాని ముక్కుని ఆ రాయి మీద అటు ఇటు 2 సార్లు గీక్కొని వెళ్ళిపోయింది. వెంటనే ఆ పిచ్చుకను చూసావా? చూశాను మేడం. ఏం చేసింది? దాని ముక్కుని అటు ఇటు 2 సార్లు గీక్కొని వెళ్ళిపోయింది. అప్పుడు మేడం అని తెలుసా, ఆ విధంగా గీకటం బట్టి రాయికి ఏమన్నా పోద్దా అంటే, ఏమో నాకు తెలీదు అని అంటే, ఒకవేళ తెలియకపోతే ఆ విధంగా గీకటం బట్టి రాయి కొంచెం అరిగితే, నిత్యత్వం అంటే ఎంత తెలుసా? ఈ 12 అడుగుల రాయి అరిగిపోవడానికి సంవత్సరానికి ఒకసారి పిచ్చుకొచ్చి 2 సార్లు గీకితే ఎంతో అంత టైం అన్నది. మీకు అర్థమైందో లేదో? సంవత్సరానికి ఒకసారి రావాలి, 2 సార్లు ముక్కు తుడుచుకొని వెళ్ళిపోవాలి. ఆ విధంగా 2 సార్లు ముక్కు తొడవటం బట్టి రోజు రోజుకి కొంచెం కొంచెం ఆ కొండ కరిగిపోవాలి. ఎంత కరిగిపోవాలి తెలుసా? 12 అడుగులు. అది ఎంత టైమో అంత టైం. ఆ పాప, మేడం అది అవ్వదు మేడం అని అంటే, నిత్యత్వానికి అంతము లేదు. హలో, ఒకసారి దాంట్లో పడితే నువ్వు బయటికి రావు. యేసు ప్రభు వారు ఇంకొక మాట చెప్పాడు. మీలో కొంతమంది ఏమనుకుంటారు తెలుసా? అంత బాధ తట్టుకోలేక పేక పిసికి చచ్చిపోతానమ్మా అని అనుకుంటావేమో నువ్వు. అందుకే ఏమన్నా తెలుసా? పురుగు చావదు, అగ్ని ఆరదు. చావు నువ్వు, నీకు ఇంకా చావు లేదు, నువ్వు భరించాల్సిందే.
నువ్వు భరించాల్సింది. దాంట్లోంచి బయటికి రావడానికి అవకాశం లేదు. నీ శరీరం అలా కుళ్ళిపోవాల్సిందే, అలాగా దహించబడాల్సిందే. యేసుప్రభు వారి యొక్క నోటి మాటలతో ఇంకో సన్నివేశం చూస్తాను. మత్తయి సువార్త 25:41. అప్పుడు ఆయన ఎడము వైపు ఉండు వారిని చూచి, శపింపబడిన వారులారా, నన్ను విడిచి అపవాదికిని వాని దూతలను సిద్ధపరిచిన నిత్యాగ్నిలోకి పోవుడి. నిత్య అగ్ని, నిత్యము ఉండేటువంటి అగ్ని. ఆ అగ్నికి ఇక ఆగిపోవటం అనేది లేదు. నీ శరీరం మాడుతూనే ఉండాల్సిందే, నీ శరీరం కాలిపోతూనే ఉండాల్సిందే. మై ఫ్రెండ్స్, నువ్వు ఒకవేళ నేను చెప్పే మాటలు పట్టించుకోకపోతే చచ్చిపోయిన తర్వాత నువ్వు వెళ్ళేది ఖచ్చితంగా అక్కడికే. పైగా మీలో కొంతమంది ఏమనొచ్చేది తెలుసా? బాబురావు గారి చర్చికి వస్తున్నాను, అమ్మగారు స్థాపించిన చర్చికి వస్తున్నాను, హల్లెలూయా పాటలు పాడతాను, నేను బల్లలో చేతులు పెడుతున్నాను, నేను బాప్తీసం తీసుకున్నాను. ఇవన్నీ కూడా కరెక్టే. ఈ ధనవంతుడు తక్కువడా? అస్సలు కాదు. ధనవంతుడు అబ్రహాముని ఏమని పిలిచాడు? అది అర్థమైందా? అబ్రహాముకి ఈయనకి సంబంధం ఉంది. అంటే మన భాషలో ధనవంతుడు బిలీవర్, మన భాషలో చర్చికి వచ్చేవాడు, మన భాషలో చర్చిలో మెంబర్షిప్ ఉన్నవాడు. అలాంటి వాడు అబ్రహాముని తండ్రివైన అబ్రహాము అని సంబోధిస్తున్నాడు. ఆయనకి అబ్రహాం ఎవరో తెలుసు, అబ్రహాం యొక్క విశ్వాసం ఏంటో తెలుసు, అబ్రహాం యొక్క హోదా ఏంటో తెలుసు, అబ్రహాంకి తనకి ఉన్న సంబంధం ఏంటో తెలుసు. హీ నోస్ ఎవ్రీథింగ్ అబౌట్ బైబిల్ గురించి అన్ని విషయాలు తెలుసు ఆయనకి. బట్ యేసు ప్రభు లేడులోనా? నీ పరిస్థితి అదేనా? నీకు బైబిల్ జ్ఞానం బాగున్నదా? అలవాట్లు బాగున్నాయా? చర్చికి వచ్చేటువంటి అలవాటు నీకుందా? వాక్యం వినేటువంటి అలవాటు ఉందా? ఇట్స్ గుడ్. ఆ వాక్యం నీ జీవితంలో ప్రభావాన్ని చూపించకపోతే, నీ జీవితంలో మార్పు తీసుకపోతే, చచ్చిపోతే వెళ్ళేది నరకానికే. దాని నుంచి ఎవడు ఆపలేడు. అందుకనే దేవుడు స్పష్టంగా చెప్తున్నాడు. అక్కడితో ఆగిపోయిందా? ఇంకేం చూద్దాం. 25వ వచనం. అందుకు అబ్రహాము నీచ నికృష్టుడా, నన్ను తండ్రి అంటారా అని అన్నాడా? అనలేదు. ఎవడరా నువ్వు అని అన్నాడా? అనలేదు. చూడండి అబ్రహాం ఎలా సంబోధించాడు. కుమారుడా, సూపర్, నువ్వు నా కొడుకువే, కానీ ఉండాల్సింది అక్కడే. నా కొడుకులాగా బతికావు ఈ లోకంలో, ఉండాల్సింది నరకంలో. నీ ప్లేస్ అదిరా, నీ ప్లేస్ అది. నీ ప్లేస్ నీ పేరు దేవదాస్ అయి ఉండొచ్చు, యేసుదాస్ అయి ఉండొచ్చు, మేరీ అయి ఉండొచ్చు, ఎలిజబెత్ అయి ఉండొచ్చు. ఏమైతే నాకే? యేసు ప్రభు లోన లేకపోతే ఉండేది నరకంలో. ఈ లోకములో లిస్టుల్లోనే పేరు ఉండొచ్చు, కానీ నరకంలో నువ్వు వెళ్తావు యేసు ప్రభుని సొంత రక్షకుడిగా అంగీకరించకపోతే. కుమారుడా, నీవు నీ జీవితకాలమందు నీకిష్టమైనట్లు సుఖము అనుభవించితి, అలాగనే లాజరు కష్టమును అనుభవించినని జ్ఞాపకము చేసుకోను. ఏం చేసుకోమన్నాడు ఆయన? అంటే అక్కడ ఏముంటుంది? అక్కడ జ్ఞాపకాలు ఉంటాయి. అయ్యో, వాడు వచ్చినప్పుడు కాలుతో తరిమేశానే, వాడు వచ్చినప్పుడు పట్టించుకోలేదే, దేవుడు ఆ సమయంలో వాక్యం ద్వారా హెచ్చరిస్తే వినిపించుకోలేదే, ఆ టైంలో బతిమలాడితే వినిపించుకోలేదే, పలానా రోజు మార్చి 5వ తారీఖున ఆయన అరుచుకుంటూ చెప్తే నేను పట్టించుకోలేదని జ్ఞాపకం వస్తుంది. ఎంటుకలు పీక్కున్నా ఏం చేయలేవు, పళ్ళు పట్టపట్ట కొరికినా ఏం చేయలేవు. ఏమన్నా చేయగలిగితే ఇప్పుడే జ్ఞాపకాలు ఉంటాయి. ఆ టైంలో గుర్తొచ్చిన ప్రతి క్షణం నీకెంత బాధ కలిగిస్తుంటే అని అనిపిస్తుంది. అందుకే జ్ఞాపకం అనే మాట చెప్తున్నాడు. హలో, గుర్తుందా నీకు? ఆ రోజు చెప్పాను. గుర్తుందా ఆ రోజు నువ్వేం చేసావా? గుర్తుందా ఆ క్షణాన్ని ఏం జరిగిందో? గుర్తుందా ఆ టైంలో నిన్నెంత బతిమలాడానో? గుర్తుందా నీలో వచ్చినటువంటి ఆ తలంపుని నువ్వు ఏ విధంగా నొక్కి పడేసావో? గుర్తుందా? హ్యావ్ యు రిమెంబర్డ్? జ్ఞాపకం ఉంచుకో అని అన్నాడు. ఇప్పుడైతే వాడు ఇక్కడ నెమ్మది పొందుచున్నాడు, నీవు యాతన పడుచున్నావు. యాతన 2 రకాలుగా ఉన్నది. ఒకటి శరీరపు బాధతో యాతన, రెండోది మానసికమైన క్షోభతో యాతన. ఒకటి బయట నొప్పి, రెండోది లోన బాధ, తట్టుకోలేనటువంటి పరిస్థితి.
పరిస్థితుల్లోకి నువ్వు వెళ్ళకూడదని దేవుడు ఎంత చక్కగా వర్ణిస్తున్నాడో చూడండి. ప్రతి విషయాన్ని మనకు అర్థమయ్యేటట్లు చెప్తున్నాడు. నువ్వు యాతన పడతావు, శరీరములో మనస్సులో యాతన పడుతూ ఉంటావు. ఆ తర్వాత 26వ వచనం, అంతేకాక ఎక్కడి నుండి నీ యొద్దకు దాటి గోరువారు దాటి పోజాలకున్నట్లు అక్కడి వారు మా యొద్దకు దాటి రాజాలకున్నట్లు మాకును మీకును మధ్య మహా అగాధం ఉంచబడి ఉన్నదని చెప్పాను. హలో, ఆ అగాధము అనంతమైనది. ఆ అగాధము ఎన్నటికీ పోడ్చబడలేదు. ఆ అగాధాన్ని దాటగలిగే వాడు ఈ భూ ప్రపంచంలో ఎవరూ లేరు. ఆ అగాధాన్ని దేవుడు దాటడు. ఎందుకో తెలుసా? ఆ అగాధాన్ని ఆయనే పెట్టాడు. ఆయనే పెట్టాడు. అగాధాన్ని ఆయనే పెట్టాడు కాబట్టి దాన్ని తీయడు. దాన్ని దాటి అవతలకి వెళ్ళడు. ప్రపంచంలో దేవుడు లేని చోటు ఏదైనా ఉందంటే ఒకటే, అగాధం అవతలున్నటువంటి నరకం. ఇది దేవుడున్న చోటు, దేవుణ్ణి తాకగలిగే చోటు, దేవుడితో మాట్లాడగలిగే చోటు, దేవుడితో సంబంధాన్ని ఏర్పరచుకునేటువంటి చోటు. ఇక్కడ నువ్వు ప్రార్థన చేసి ఏర్పరచుకుంటే బాగుంటుంది. నరకంలోకి వెళ్ళిన తర్వాత ప్రార్థనలు ఉంటాయా? ఉంటాయి. ఈరోజు మీలో చాలామంది ప్రార్థన చేయడానికి భయపడతారు, సిగ్గుపడతారు, మొహమాట పడతారు. నరకంలో మాట ప్రభువా అని అరుస్తారు. కానీ అప్పటికి ఇప్పటికి ఒకటే ఒక తేడా. ఇప్పుడు ప్రార్థన చేస్తే జవాబు దొరుకుద్ది, అప్పుడు ప్రార్థన చేస్తే దొరకదు. దొరికినప్పుడు దాన్ని పొందించుకుంటే బుర్ర ఉందంటారు, తర్వాత చూసుకున్నావంటే బుర్ర లేదంటారు, అజ్ఞాని అంటారు. నువ్వు సూట్ వేసుకుంటే నాకే, కోట్లు సంపాదిస్తే నాకే, బుర్ర లేనివాడివి నువ్వు, బుర్ర లేని దానివే. అదాని పరిస్థితి. అప్పుడుండి అరుస్తున్నాడు, అయ్యా అని అరుస్తున్నాడు. సిగ్గుపడట్లేదు. పక్కోడు ఏమనుకుంటాడో పట్టించుకోవట్లేదు. అయ్యా చుక్క నీరు కావాలి, అయ్యా చుక్క నీరు కావాలి అరుస్తున్నాడు. పైన నుంచి అబ్రహాము అన్నాడు దశ, హలో సారీ బాస్, కుదరదు, ఐ కెనాట్ సెండ్, నేను పంపించలేను. కాబట్టి అవకాశం ఉన్నప్పుడే ప్రార్థన చేసుకో. మీరు ఎప్పుడైనా ఇలాంటి ఫీలింగ్ మీకు వచ్చిందో తెలుసు ఏంటి తెలుసా? ఆడవాళ్ళు బాగా అర్థమవుతుంది. మీరు పొద్దున్నే వంట వండుతూ ఉంటారు, ఓకే, మధ్యాహ్నం ఏం కూర వండాలా అని ఆలోచిస్తూ ఉంటారు. పొద్దున్నే నాష్టా చేస్తూ ఉంటారు, ఏం వండాలని ఆలోచిస్తూ ఉంటారు. ఈలోగా రోడ్డు మీద నుంచి కూరగాయల వాడు వెళ్తూ ఉంటాడు. సర్వసాధారణంగా కూరగాయలు అని అరవరు. వాళ్ళ దగ్గర ఏం కూరగాయలు ఉన్నారో అరుస్తారు. ఎందుకంటే ఆ కూరగాయలను బట్టి స్పందిస్తారేమని. బీరకాయలు, చిక్కుడుకాయలు, వంకాయలు, ఈ మూడు వింటారు. మధ్యాహ్నం ఏం వండుదాం? బీరకాయ, చిక్కుడుకాయ, వంకాయ. చిక్కుడుకాయ ఎప్పుడు వండాం? మొన్న వండాం. వంకాయ ఎప్పుడు వండాం? 4 రోజుల క్రితం. మరి బీరకాయ ఎప్పుడు వండాం? మొన్న వండాం. ఇప్పుడు ఏం వండాం అని ఒక డెసిషన్కి వచ్చావు. ఏంటది? చివరికి బీరకాయ ఉందా అని. అప్పుడు మీ అమ్మాయిని పిలిచి ఆ కూరగాయలు పిలవే అని అంటే బయటికి వెళ్ళి, అమ్మా ఆడు వెళ్ళిపోయాడే. ఎప్పుడైనా విన్నారే మాట? ఆడు వెళ్ళిపోయాడు. ఇదే మాట యెషయా గ్రంథం 55వ అధ్యాయం ఉంటుంది. నేను దొరకు కాలమందు మీరు వెతకండి. కూరగాయలు బయట అరుస్తున్నాడు, వెంటనే పిలిస్తే పని అవుతుంది. ఆడిని పిలిచి డిసైడ్ చేయి. మీలో కొంతమంది ఏంటి తెలుసా? ముందు నేను మారు మనసు పొందాను అనుకో, ఇప్పుడు ఈ అమ్మాయితో రిలేషన్ ఎలా వదిలేయాలి, ఆడితో రిలేషన్ ఎలా వదిలేయాలి, మనకి తాగుడు ఉంది, ఎన్ని రోజులు పట్టుద్ది, మనకి సెటప్ ఉంది, దీనికి ఎన్ని రోజులు పట్టుద్ది, మనకి చెడుపుద్ది ఉంది, ఇది ఎన్ని రోజులు పట్టుద్ది, ఇవి అన్నారు. యేసయ్యా అంటే ఆడు వెళ్ళిపోయాడు. నేనేమంటాను తెలుసా? డాక్టర్ దగ్గరికి జబ్బు తగ్గిన తర్వాత వెళ్తాడా? ఎవడన్నా వెళ్తాడా? మీరే నా డాక్టర్ అనుకుందాం. రోడ్డు మీద మిమ్మల్ని కలిశారు. ఏం బాబు బాగున్నావు అంటే, లేదు సార్ 4 రోజుల నుంచి జ్వరం. మీరు డాక్టర్ అయితే ఏమంటారు? జ్వరమా? మరి హాస్పిటల్ రావచ్చు కదా. పర్లేదులేండి, తగ్గిన తర్వాత వస్తానంటే అర్థం ఏంటి? చెప్పు నాకు. తగ్గిన తర్వాత వస్తానంటే అర్థం ఏంటి? ఏసయ్యా కొన్ని పాపాలు ఉన్నాయి, సెటిల్ చేసుకొని వస్తానంటే అర్థం ఏంటి? ఆయన చేతకానోడా? పచ్చి భాష మాడుతున్నాను, దేవుడు నీకు ఎతవలా కనపడుతున్నాడా? చెప్పు. నీ పాపంతో నా దగ్గర రా,
నీ జబ్బుతో నా దగ్గరకు రా, నీ కురుపులతో నా దగ్గర రా, నీకున్న కుష్టి వ్యాధితో నా దగ్గర రా, నేను క్లీన్ చేస్తా, నేను క్లీన్ చేస్తా. ఉన్న పళంగా నా దగ్గర రా, ఉన్న పళంగా. టైం వేస్ట్ చేయొద్దు, వెంటనే రా. రేపు అనుకుంటే రేపు నీకు ఉంటుందో లేదో తెలీదు, పావు గంట తర్వాత అంటే ఉంటుందో లేదో తెలీదు, కమ్ నౌ. అది ఆయన ఉపయోగించినటువంటి పదజాలం. రైట్ నౌ వస్తావా? వీడు ఇచ్చిన టైంని వృధా చేసుకున్నాడు ఆయన. అయితే వీడికి ఉన్నటువంటి కోరికలు ఎలాంటి దిక్కుమాలిగా చూడండి. వీడి లోకంలో ఉన్నప్పుడు డబ్బు సంపాదించుకున్నాడు కదా, బోల్డ్ డబ్బులు. అడుక్కున్న వాడికి వేసాడా? ఏలా. వాడిని ఏమంటారు తెలుసా? రే ఈడా పిల్లికి భిక్షం పెట్టాడు రా బాబీడు అంటారు కదా, అంతే కదా. ఆ బుద్ధితో చచ్చిపోయాడు కదా. చచ్చిపోయిన తర్వాత బుద్ధి పోయింది అనుకుంటున్నారా? పోలా, అస్సలు పోలా. ఏంటి తెలుసా? అబ్రహామా, లాజర్ గాడి పంపివా, ఓ చుక్క నీళ్ళు వేస్తారు అంటే. వీడు ఉన్నదేమో నరకంలో, లాజర్ ఉంది అక్కడ పరలోకంలో. కానీ వీడి దృష్టిలో లాజర్ ఏంటి? చెప్పు నాకు. పనోడు. అడితే నీళ్ళు పంపివా, అది ఈ లోకంలో. అడితే నీళ్ళు పంపి అంటాను చూసా. నీళ్ళు తీసుకొచ్చినాడు ఏమవుతాడు నాకు కదా. ఈడున్నది నరకంలో, ఆడున్నది పరలోకంలో. అబ్రహ్మా ఆడు పంపి కొంచెం నీళ్ళు వేస్తాడు. ఆడికి చచ్చిందా బుద్ధి? చావాలా. అక్కడికి వెళ్ళిన తర్వాత ఆడికేంటి, ఇక్కడ చాలా మంది ఉన్నారు వాళ్ళందరికీ నీళ్ళే అన్నాడా? మరేమన్నాడు? నా ఒక్కడికేవా? స్వార్థం చావాలా, చావాలా. నువ్వు అనుకుంటావు నాకున్నటువంటి కుళ్ళంతా నరకంలోకి వెళ్ళిన పాత్ర పోదా, డబల్ అవుతుంది. చింత చచ్చినా పులుపు చావదంట. బతుకున్నప్పుడే చంపుకో, చచ్చిపోయిన తర్వాత చావదు. అది బతుకున్నప్పుడే చంపుకో, చచ్చిపోయిన తర్వాత చావదు. ఇంకెంత దరిద్రుడో ఆలోచించండి. 27 వచనం. అప్పుడు అతడు, తండ్రి అలాగైతే నాకు 5 సహోదరులు ఉన్నారు, వారును ఈ వేదనకరమైన స్థలమునకు రాకుండా వారికి సాక్ష్యం ఇచ్చుటకై నా తండ్రి ఇంటికి వాడిని పంపవాలని నేను వేడుకొంచున్నాను. ఇంతకి ఇంకా పనోడే, నాకు నీళ్లు పంపివా, పోను పంచే, నా దగ్గర నీళ్ళు వదిలే కానీ ఆడ పంపించు, మా వాడి దగ్గర పంపించు, మా వాడి దగ్గర పంపించు, మా వాడి దగ్గరికి. స్వార్థం ఇంకా చావరా. నాకివ్వా, మా ఇంట్లో వాళ్ళకి ఇవ్వు, నాకు పెట్టవా, మా ఇంట్లో వాళ్ళకి పెట్టు. స్వార్థం చావదు. స్వార్థంలో ఉన్నావు నువ్వు. నేను నా బతుకు అని బతికేద్దాం అనుకున్నావా? చచ్చిపోతావు. ఆ తర్వాత ఏమవుద్ది? వీడి పరిస్థితి చూడండి. చచ్చిన తర్వాత కూడా మా అన్నోళ్ళ దగ్గర పంపించవా అని అంటే అతను ఇస్తున్నటువంటి జవాబు. ఇక్కడి నుంచి జవాబు చాలా జాగ్రత్తగా వినాలి. అందుకు అబ్రహాం, రే బుద్ధంతో లేదు నీకు అని అనలా. అయ్యా చక్కటి జవాబు ఇస్తున్నాడు. అందుకు అబ్రహాము, వారి యొద్ద మోషేయు ప్రవక్తలను ఉన్నారు, వారి మాటలు వినవలనని అతనితో చెప్పగా. అయ్యా మోషే ప్రవక్తలు ఉన్నారంటే, మోషే అంటే వాక్యం, ప్రవక్తలు అంటే పాస్టర్లు. వాక్యం ఉందే, పాస్టర్లు ఉన్నారు. వాక్యం వినకపోతే, పాస్టర్లు వినకపోతే నేనేం చేయలేను అంటే మనోడిస్తున్న జవాబు ఏంటి చూద్దాం. మీలో చాలామంది జవాబు ఇదే. జాగ్రత్త వినండి. దొరికిపోతారు ఇక్కడ బిడ్డ, దొరికిపోతారు. మీలో చాలామంది జవాబులు ఇదే. సార్ వాక్యం మాకెక్కదు సార్, పాస్టర్లు చెప్పే మాట నమ్మం సార్. మరేం కావాలి? అద్భుతాలు కావాలి, అద్భుతాలు. ఖర్చీఫ్ ఎవడని వేసుకొస్తే ఆడ వెనకాల వెళ్ళిపోతాం, మట్టి ఎవడని వేసుకొస్తే ఆడ వెనకాల వెళ్ళిపోతాం, మీద బూడి తీసుకుంటే కనుక ఆడ వెనక అద్భుతం కావాలి మాకు, అద్భుతం. ఎక్కడ ఈడు కూడా అదే మాట అన్నాడు. నేనేం కల్పించట్లా, చూడు ఉన్నది ఉన్నట్లుగా. 30వ వచనం. అతడు తండ్రివైన అబ్రహామా, అలాగూ అనవద్దు. మృతుల్లో నుండి ఒకడు వారి యొద్దకు వెళ్ళిన ఎడల వారు మారు మనసు పొందుతారని చెప్పాను. అయ్యా ఒక అద్భుతం జరిగితే ఎవడైనా సమాధి నుంచి బయటకు వచ్చేస్తే లేచి వచ్చాడు అని నమ్ముతారు సార్ అని అంటే, అబ్రహాం అన్నాడు తెలుసా, హలో దేవుని వాక్యం నమ్మనోడు అద్భుతాన్ని నమ్ముతాడంటే నేను చెవులో పువ్వు పెట్టుకున్నాను రా, చెప్పరా. అద్భుతం గ్యారంటీయా, వాక్యం గ్యారంటీయా? హలో అబద్ధం ఆడద్దా, నీ మనసులో ఏముందో చెప్పు నాకు. అబద్ధం ఆడద్దు. నువ్వేం కోరుకుంటున్నావు? వాక్యాన్ని కాదు. అద్భుత స్వస్థత సభలంటే ఎగ్గేసుకుంటూ వెళ్తారే, వాక్యం చెప్తానంటే లేదే మీకు. ఇక్కడ చూడండి, అద్భుతాలకు ఎవడ పడ్డరా? అద్భుతాలు చూడటానికి బాగుంటుంది, తమాషా బాగుంటుంది, చూసి చప్పట్లు కొడతాను బాగుంటుంది, కానీ గుండెకు గుచ్చుకునేది అద్భుతం కాదు.
వాక్యం. వాక్యం. ఆయన ఇస్తున్నటువంటి జవాబు ఏంటి చెప్తా? అందుకతడు మోషేయు ప్రవక్తలు చెప్పిన మాటలు వారు వినని ఎడల మృతుల్లో నుండి ఒకడు లేచినను వారు నమ్మరని అతనితో. చచ్చిపోయిన వాళ్ళ నుంచి ఒకడు లేచినా కూడా నమ్మరు. నువ్వు అనుకుంటావు అద్భుతాలు వస్తే నా జీవితంలో మార్పు వస్తుందని. రాదు. దేవుని మాట అదే. కొద్దిసేపు ఉంటుంది అదే. అద్భుతం జరిగిందని సాక్ష్యం చెప్పడానికి బాగుంటుంది. మీలో ఎంతమంది ఇలాగ వాగ్దానం చేయలేదు? ప్రభా నాకు ఉద్యోగం నమ్మకంగా ఉంటా, ప్రభా నాకు పెళ్లి చేయి నమ్మకంగా ఉంటా, ప్రభా నాకు బిడ్డని నమ్మకంగా ఉంటా, ప్రభా నా యొక్క వృత్తిని అభివృద్ధి పరచు నమ్మకంగా ఉంటా, ప్రభా నాకు ఇల్లు ఒకటి నమ్మకంగా ఉంటాను అని కొన్ని రోజులు ఎంత మానేలా నిలబడేది అద్భుతం కాదు, వాక్యం. నేను అద్భుతాలకు వ్యతిరేకనా? కాదు, అస్సలు కాదు. అద్భుతాలు నమ్మనా? కాదు. నేను అద్భుతాలు నమ్ముతాను. స్వస్థత ప్రార్థనలు నమ్ముతాను. నేనే చేస్తాను స్వస్థత ప్రార్థనలు, డౌట్ లేదు, చేస్తాను నేను. కానీ నాకు నమ్మకం వాక్యం మీద, అద్భుతం మీద కాదు. నేను ఇల్లు కట్టింది వాక్యం మీద, నా విశ్వాసం కట్టుకుంది వాక్యం మీద. నేను చచ్చిపోతే నాతో వచ్చేది వాక్యం, అద్భుతం కాదు, అద్భుతం కాదు. ఈ మధ్యాహ్నం మిమ్మల్ని అడుగుతున్నాను, వాక్యం మీ గుండెల్లో పనిచేస్తుందా? యేసయ్య చక్కటి అవకాశం ఇస్తున్నాడు. ఏమన్నా తెలుసా? రేయ్, బతుకున్నప్పుడే ఒక నిర్ణయం తీసుకో, బతుకున్నప్పుడే వాక్యం మీద మనసు పెట్టుకో అని. చచ్చిపోయిన తర్వాత నువ్వు చేయలేవు. ఆ విధంగా చచ్చిపోయినటువంటి వాళ్ళు, ఆ విధంగా సిద్ధపడిన వాళ్ళు ముగ్గురు గురించి నేను గబగబా చెప్పి నేను ముగిస్తాను. మొదటి వ్యక్తి పేరు మీకు తెలియకపోవచ్చు, కానీ ఆయన చేసిన పని ఇక్కడ కళ్ళున్న ప్రతి వాళ్ళు చూసి ఉంటారు. ఇక్కడ కళ్ళున్న ప్రతి వాళ్ళు చూసి ఉంటారు ఆయన చేసిన పని. ఆయన పేరు మీకు తెలియకపోవచ్చు. ఆయన పేరు ముంగండ శాంతారావు. పేరు ఎప్పుడు వినుండపోవచ్చు, ఎప్పుడు వినకపోవచ్చు, కానీ మీరందరూ కూడా ఆయన చేసిన పని చూశారు. ఏంటి తెలుసా? ఈ ఉండి, భీమవరం, కైకులూరు, ఆకువీడు ఈ ప్రాంతాల్లో ఎక్కడైనా గోడ మీద వాక్యం కనబడితే ఆ వాక్యాన్ని రాసింది ఆయనే, ముంగండ శాంతారావు. నాగాయల అంకులో ఆయనకి చర్చ్ ఉండేది. తన భార్య వదిలిపెట్టేసింది, పిల్లలు చీకొట్టి పంపించేశారు. ఆయనకు ఒక డొక్కులో సైకిల్ ఒకటి ఉంటుంది అంతే. ఆ సైకిల్కి ముందు చిన్న బాస్కెట్ ఉంటుంది, ఆ బాస్కెట్లో కరపత్రాలు ఉంటాయి, వెనకాల ఒక బుట్ట ఉంటుంది, ఆ బుట్టలో రంగు డబ్బాలు ఉంటాయి. అదే ఒక అన్నం డేక్ష, ఒక చిన్న స్టవ్ అంతే. కూర డేక్ష కూడా ఉండదు ఆయన దగ్గర. గంజి అన్నంలో పచ్చడి నంచుకొని తింటాడు ఆయన అంతే. ఆయన ఏదైనా ఊరు వెళ్తే ఆ ఊర్లో ఎవరన్నా అన్న బతిలాడతారు, సార్ మీ ఇంట్లో ఒక 4 రోజులు ఉండొచ్చా అని. ఉత్తిరే కాదు, అద్దిస్తా అని అడుగుతాడు. మా తోడల్లుడి ఇంట్లో ఉండడానికి ఆయన ఇష్టపడ్డాడు, ఒప్పించాను నేను. వాళ్ళు ముందు కొంచెం సంకోచించారు, 2 రోజుల తర్వాత ఆయన్ని ఇష్టపడ్డారు. మా ఇంట్లో ఆయన ఉన్నాడు. ఆయన గంజన్నమే తినేవాడు. ఏ బాబు కూర వండుకోకూడదా అంటే ఆయన అనే మాట చెప్తాను జాగ్రత్త. కూర వండుకోవడానికి 15 నిమిషాలు పట్టుద్ది. నిమిషానికి 140 మంది చచ్చిపోతున్నారు. 15 నిమిషాల్లో ఎంతమంది చచ్చిపోతారో ఆలోచించండి. ఆ 15 నిమిషాల్లో ఒక చోట నేను వాక్యం రాయగలిగితే, ఆ వాక్యాన్ని కొంతమంది చదవగలిగితే, ఆ చచ్చిపోయే ముందు దేవుణ్ణి తెలుసుకుంటారనే తాపత్రయం ఆయనకే. ఆ తాపత్రయం జీవితంలో ఒకరిని చెయ్యి చాపి అడుక్కోలేదు. ఆయన కష్టపడి జీవించాడు. ప్రతి శని ఆదివారం ఎక్కడున్నా సరే నాగాలంకి వెళ్ళేవాడు, మందిరాన్ని నడిపించేవాడు. చనిపోవడానికి 6 వారాల ముందు తనకు 2 సంఘాలు ఉన్నాయి. 2 సంఘాల్లో పెద్దల్ని పిలిపించి 2 సంఘం యొక్క బ్యాంక్ అకౌంట్లు వాళ్ళ చేతుల్లో పెట్టి అందులో 2 పెద్దల్ని పిలిచి వాళ్ళకి ఎంత డబ్బు ఇచ్చి, నేను చచ్చిపోతే నా కర్మానికి దీన్ని వాడండి అని చెప్పి ఆయన ఆటో యాక్సిడెంట్లో చచ్చిపోయాడు. ఆయన చనిపోవడానికి 6 వారాల ముందు ఈ మాటలు చెప్పాడు ఆయన, నేను చచ్చిపోతే అని. నాకు తెలుసు దేవుడు నన్ను పిలుస్తున్నాడని. ఘోరమైనటువంటి ఆటో యాక్సిడెంట్లో చచ్చిపోయాడు. కానీ దేవుడు మంచి మృత్యునిచ్చాడు. ఎలా అంటారేమో, 1 నిమిషం కూడా బాధపడకుండా చచ్చిపోయాడు ఆయన. 1 నిమిషం కూడా మంచం మీద పడుకోకుండా చచ్చిపోయాడు. చివరికి పెయింట్ వేసి వస్తూ ఆటోలో చచ్చిపోయాడు ఆయన. చివరి క్షణం దాకా దేవుని వాక్యాన్ని అందించాలనేటువంటి తాపత్రయంలో ఆయన బతికాడు. చావుకు ముందే తెలుసు ఆయన దేవుడు పిలుస్తున్నాడని. నీ జీవితం అలాంటిదేనా? ఒక్కసారి ఆలోచించు.
రెండో వ్యక్తి ఏప్రిల్ 7వ తారీఖు 2000 సంవత్సరం. ఆ సంవత్సరం నేను భూటాన్, బర్మా వెళ్ళాను దేవుని వాక్యం బోధించాను. 7వ తారీఖున ఇంటికి వచ్చాను. మా ఊరు ఏలూరు. ఇంటికి వస్తే మా అమ్మగారికి పక్షవాతంలోంచి అప్పుడే బయటపడ్డారు. సరిగ్గా నడవలేరు, కానీ కూర్చోగలరు. దారా కూర్చో అని అన్నారు. మా అమ్మగారు నా పక్కన కూర్చోపెట్టుకున్నారు. నా భుజం మీద చెయ్యేసి మాట్లాడుతున్నారు. అటు ఇటు చూశారు గదిలో ఎవరిని ఉన్నారేమని. ఆ తర్వాత రే నీకు కొన్ని విషయాలు చెప్తానంటే చెప్పు మమ్మీ అన్న. చాలా విషయాలు చెప్తా ఉన్నారు. ఉదాహరణ చెప్తాను. రే నువ్వు భూటాన్ వెళ్ళావు, బర్మా వెళ్ళావు, నేపాల్ వెళ్ళావు, థాయిలాండ్ వెళ్ళావు. చచ్చే లోపల కనీసం 50 దేశాలకు వెళ్తావని దేవుడు చెప్తున్నాడు నాకు. వెళ్తావు. చాలామంది పిలుస్తారు నేను. నువ్వంటే చాలామంది ఆతృతతో ఎదురు చూస్తారు. అయితే పరిచారికుడిగా ఉండాలనుకుంటున్నావు, కొన్ని విషయాలు గుర్తుపెట్టుకొని చాలా చెప్పారు. 3 చెప్తాను. అరే మంచి మంచి భోజనాలు పెడతారు నీకు, గుర్తుపెట్టుకో. ఆకలి ఉండగానే చెయ్యి కడుక్కోవటం నేర్చుకో. ఆకలి తీరేదాకా తినొద్దు, పొట్ట పెరుగుద్ది. ఆకలి తీరితే బద్ధకం పెరుగుద్ది, నువ్వు సేవకుడిగా ఉండలేవు. ఆకలి ఉన్నప్పుడే చెయ్యి కడుక్కో, ఇది మొదటిది. రెండోది, బద్ధకం తీరేదాకా పడుకోవాలని ఆశించొద్దు, నువ్వు సేవకుడు అవ్వు. బద్ధకం తీరకముందే లేచిపో. మూడోది, ఎవరైనా వాక్య పరిచర్యకి పిలిస్తే ఒకే ఒక ప్రశ్న అడుగు, ఎప్పుడు అని. అంతకు మించి అడగొద్దు. ఎక్కడ నీకు అనవసరం. ఎంతమంది వస్తారు నీకు అనవసరం. ఎంత పెద్ద మీటింగ్ నీకు అనవసరం. ఎలాంటి మీటింగ్ నీకు అనవసరం. ఎవరికి మీటింగ్ నీకు అనవసరం. నీకెంత ఇస్తారు నీకు అనవసరం. ఎప్పుడు అని అడుగు, అంతే. నీకు కుదిరితే వెళ్ళిపో. మా మమ్మీ ఇలాంటి మాటలు ఏప్రిల్ 7వ తారీఖు 2000 సంవత్సరం చెప్పారు. మమ్మీ ఇవన్నీ ఎందుకమ్మా ఇప్పుడు అన్నా, చెప్పాలనిపించిందిరా అన్నది. ఏప్రిల్ 8వ తారీఖున షూటింగ్ నడిచింది. తెలుగు ప్రజానికానికి తొలి టీవీ ప్రోగ్రాం అదే, జెమిని టీవీలో వచ్చింది. ఏప్రిల్ 9వ తారీఖు రాత్రి 8 గంటలకు షో స్టార్ట్ అయింది. అరగంట ప్రోగ్రాం. 22వ నిమిషం నా ప్రార్థన ముగిసింది. నేను వ్యభిచారంలో పట్టబడిన స్త్రీని ఆధారం చేసుకొని సువార్త చెప్పాను. మేమందరం అమ్మాయి ఆమెన్ అని అనుకున్నాం టీవీలో చూసి. జెమిని టీవీ వాడు ఫోన్ చేశాడు అప్పుడే. 20 లక్షల మంది 53 దేశాల్లో చూశారు ఈ ప్రోగ్రాం. ఇప్పుడే మాకు వచ్చిన అనాలిసిస్ అన్నారు. చాలా హ్యాపీగా ఫీల్ అయ్యాం. 8:25 ఫోన్ మోగింది. మళ్ళీ మా ప్రొడ్యూసర్ ఫోన్ ఎత్తి కొంచెం అని అన్నాడు. ఏంటి అని అనుకున్నా. దగ్గరకు వచ్చి కౌగిలించుకొని, అన్నా మీ మమ్మీ టీవీ చూస్తూ చచ్చిపోయారంట అని. చాలామంది టెన్షన్ పడతాను నేను అనుకున్నారు. చాలామంది నేను ఏడుస్తాను అనుకున్నారు. నాకు ఏడుపు రాలేదు, నాకు టెన్షన్ కలగలేదు. చాలా హ్యాపీగా ఫీల్ అయ్యా. ఎందుకో తెలుసా? ఏప్రిల్ 7వ తారీఖున 2 రోజుల ముందు మా అమ్మ తన హృదయ భారాన్ని అంతటినీ నాతో చెప్పుకుంది. దేవుడు నిన్ను పౌలులాగా వాడతాడు. లక్షల మంది నువ్వు వాక్యం చెప్తే వింటారు. మమ్మీ నాకు సెటప్ లేదు మమ్మీ, నాకు సంస్థ లేదు మమ్మీ, నాకు పిలిచేవాళ్ళు లేరు. అనవసరం. లక్షల మంది ముందు నువ్వు నిలబడతావు. అధికారులు నీ ముందు నిలబడి వాక్యం వింటారు. దేవుడు నాకు ఇస్తున్న దర్శనం ఇది నెరవేరుతుంది. మా అమ్మ చూసింది అది. 20 లక్షల మంది వాక్యం వినే సందేశాన్ని చూసింది, కళ్ళు మూసింది. ఆమె మరణం అమోఘమైంది. నువ్వు ఆ విధంగా చావగలవా అడుగుతున్నాను నేను. నా కోరిక ఒక్కటే, నా చావుకు ముందు నా బిడ్డలతో అలాగే చెప్పి నేను చచ్చిపోగలనా అని. నా చావుకు ముందు నా చావు గురించి నేను చెప్పగలనా అని. అమెరికాకి వీసా వస్తే హడావిడిగా చెప్పుకుంటాం. ఆస్ట్రేలియాకి వెళ్ళటానికి టికెట్ దొరికితే సంతోషిస్తాం. వెళ్ళి 3 వారాల్లో వెనక్కి వచ్చేయాలి. వెళ్ళి కొద్దిసేపు ఉండి వెనక్కి వచ్చేయాలి. పరలోకంలోకి వెళ్ళటానికి టికెట్ వస్తే వెనక్కి రాము. సంతోషంలో అలాగే ఉండిపోతాం. అది నాకు ముందే తెలిస్తే ఎంత భాగం, ఎంత ఆనందం. మై ఫ్రెండ్స్, నీకు తెలుసా? డు యు నో దాట్? 3వ వ్యక్తి, ఈ వ్యక్తి గురించి చెప్పి నేను ముగిస్తాను. మే 20వ తారీఖు 2001 సంవత్సరం పూనాలో ఉన్నాను నేను. ఆ రాత్రి నాకు కల వచ్చింది. కలలో మా డాడీ నాతో బాధగా మాట్లాడుతున్నారు. మమ్మీ చనిపోయిన తర్వాత సంవత్సరం పాటు ఆయన బతికారు, కానీ కష్టాల్లోనే బతికారు. మమ్మీ జ్ఞాపకాల్లో ఉండిపోయారు. 53 సంవత్సరాలు వాళ్ళు కలిసి జీవించారు, కాబట్టి మర్చిపోలేకపోయారు డాడీ. అయితే ఆ రోజు రాత్రి నాకు బాగా గుర్తొచ్చారు. నేను పూణేలో మీటింగులకి వెళ్ళాను. 7 రోజుల మీటింగ్. 6 రోజులు అయిపోయింది. కన్వీనర్ దగ్గరికి వెళ్ళి, సార్ నేను ఇంటికి వెళ్ళిపోతాను సార్ అన్న. అన్నాడు, నాకు బాగాలేదు,
మా డాడీ బాగా గుర్తొస్తున్నారన్న. ఆయన కొంచెం జోక్ కూడా వేశాడు, ఇంత పెద్ద అయిన తర్వాత ఏంటి, ఏమీ లేదు సార్ వెళ్తానని. టికెట్ దొరుకుద్దా అన్నాడు. పర్లేదు సార్. వెళ్ళాను, ట్రైన్ టికెట్ దొరికింది నాకు తత్కాల్లో. 21వ తారీఖు మా అక్కోళ్ళ ఇంటికి వచ్చాను. మా అక్క బావోళ్ళు హైదరాబాద్లో ఉంటారు. మా నాన్నగారు వాళ్ళతో ఉన్నారు. ఇంటికి వస్తే మా నాన్నగారు చూసి నవ్వారు, మా అక్కోళ్ళు చూసి ఆశ్చర్యపడ్డారు. రేపు వస్తా అన్నావు, ఇవాళ వచ్చేసేవేంటి అని మా అక్క బావ అన్నది. మా డాడీ అన్నమాట నాకు ఆశ్చర్యం కలిగించింది. నువ్వు వస్తావని నాకు తెలుసురా అన్నారు. నువ్వు వస్తావని షాక్ తిన్నాను నేను. ఎలా తెలుసు మా డాడీ కానీ. కలిసి భోంచేసాం మధ్యాహ్నం. భోంచేసిన తర్వాత డాడీ నేను గుంటూరు వెళ్తాను, నాకు అర్జెంట్ పని ఉందన్న. సరేరా ప్రార్థన చేసి వెళ్ళు అన్నారు. డాడీ మీరు చేయండి అన్న. లేదురా నువ్వు చెయ్యి. మా డాడీ మొట్టమొదటిసారిగా నువ్వు చెయ్యి అన్నారు. ప్రార్థన చేశాను. మా డాడీ మొట్టమొదటిసారిగా నా నెత్తి మీద చెయ్యి పెట్టి ఆశీర్వాదాన్ని ఇచ్చారు. నాకు చాలా ఆశ్చర్యం అనిపించింది. డాడీ అని చెయ్యిని ఇలా తీస్తూ చెయ్యి పట్టుకొని ఇలా అన్నాను. మా డాడీ నా ఇంకా చూసి అంతా అయిపోయిందిరా. ఆయన అన్న చివరి మాట ఇది నాతో, అంతా అయిపోయిందిరా. 3:20 మాట అన్నారు. ఆటో ఎక్కి వెళ్ళిపోయాను. డాడీ ఎందుకన్నారా అనే ప్రశ్నతోనే వెళ్ళిపోయాను. మళ్ళీ వెనక్కి మా అక్కకు ఫోన్ చేయడానికి నాకు భయం, చేయలేపాను. నేను ట్రైన్ ఎక్కాను. 4 గంటలకి ట్రైన్ బగిలింది. 4:02 ప్లాట్ఫామ్ దాటుతుంటే మా అక్క ఫోన్ మోగిందే. ఎత్తాను. డాడీ ఇప్పుడే చచ్చిపోయారు అన్నదే. మా డాడీ చివరిగా అన్నమాట అంతా అయిపోయిందిరా. నన్ను దీవించారు. మై ఫ్రెండ్స్, నీ కొడుకుల్ని కూతుర్ని అలా దీవించి వెళ్ళగలవా ఈ లోకంలోంచి? ఈ లోకంలోంచి నాకు పరలోకపు పిలుపు వచ్చిందని సంతోషంగా వెళ్ళగలవా? నువ్వు సేవకుడు అయి ఉండొచ్చు, సేవకురాలు అయి ఉండొచ్చు, చర్చి ఎల్డర్ అయి ఉండొచ్చు, విశ్వాసం అయి ఉండొచ్చు, అమోఘమైనటువంటి వరాలు ఉన్నటువంటి వ్యక్తి అయి ఉండొచ్చు. ఐ డోంట్ కేర్, బట్ డు యు హ్యావ్ దట్ అష్యూరెన్స్. ఆ నిశ్చయత నీకున్నదా? ఒకవేళ లేకపోతే ఈ మధ్యాహ్నం ఒక 2 నిమిషాలు మన జీవితాన్ని పరిశీలన చేసుకుందాం. తల వంచండి, కళ్ళు మూసుకోండి, నోరు తెరవద్దు, ప్రార్థన చేయొద్దు, అస్సలు ప్రార్థన చేయొద్దు. మరి ఏం చేయమంటారండి? మీ జీవితాన్ని ఒకసారి పరిశీలన చేసుకోండి. ఒకవేళ ఇప్పుడు చావు వస్తే నీ పరిస్థితి ఏంటో ఒకసారి ఆలోచించండి. నాకు తెలిసి మీలో చాలామందికి భయం కలుగుద్ది. నేను ప్రార్థన చెయ్యొద్దు అంటే మీలో చాలామంది కోపం వస్తాయి. పర్వాలేదు, మీలోకి మీరు ఆలోచించుకోండి. ఒకవేళ ఈ సమయంలో ఈ క్షణాన్న యేసయ్య 2వ రాకడ వస్తే నువ్వు విడవబడతావా? దేవుడు నిన్ను తీసుకెళ్తాడా? నువ్వు నా బిడ్డవి రా అని యేసయ్య అనగలుగుతాడా? నువ్వు నా కుమారుడివి దా అని ఆయన అనగలుగుతావా? నీ హృదయంలో నాకు చోటిచ్చావు నువ్వు, కాబట్టి నువ్వు నా దగ్గరికి రా అని అనగలుగుతాడు ఆయన? ఒకవేళ నీలో అలాంటి పరిస్థితి లేకపోతే ప్రపంచంలో ఎవరికైనా జవాబు చెప్పొచ్చు, యేసయ్యకి జవాబు చెప్పలేవు. నిజం చెప్పాల్సిందే. తప్పించుకోలేవు. ఒకవేళ అలాంటి పరిస్థితి ఉంటే యేసయ్య నిన్ను విడిచిపెట్టే వాళ్ళలో నువ్వు ఉంటావని ఏ మాత్రం కొంచెమైన ఆలోచన ఉంటే అలాగా ఇప్పుడు ప్రార్థన చేయి. యేసయ్య నన్ను క్షమించు, నా హృదయంలోకి రా, నా జీవితాన్ని మార్చు. ఈ లోకంలో పదవులు, పేర్లు, స్థాయిలు నాకు అనవసరం. ఇవి కొద్ది కాలమే. నిత్యత్వంలో నీతో ఉండడానికి నేను ఏం చేయడానికైనా రెడీ. నిత్యత్వంలో నీతో ఉండడానికి నీ ఏమి వదిలేమన్నా ఓకే. ఆ మాట నా హృదయపూర్వకంగా నువ్వు చెప్పడానికి సాహసిస్తుంటే, యేసయ్య మీరు నా హృదయంలోకి రండి, ఇప్పుడే రండి యేసయ్య. నా హృదయం చెడ్డది, నా బ్రతుకు చెడ్డది, నా జీవితపు అవకాశాలు ఇప్పటి వరకు నేను జారవిడుచుకున్నా. ఈ మధ్యాహ్నం నువ్వు నాతో మాట్లాడుతున్నావు. నా హృదయంలోకి రా, నా జీవితాన్ని మార్చు. మనస్ఫూర్తిగా అలాంటి ప్రార్థన చేయి. నోరు తెరిచి చెప్పు ఆయనతో. బైబిల్లో ఈ మాట ఉంది, హృదయంలో విశ్వసించి నోటితో ఒప్పుకుంటే ఆయన క్షమిస్తాడు, రక్షిస్తాడు, నిత్య జీవాన్ని అనుగ్రహిస్తాడు. ఈ మధ్య నీ హృదయంలో అటువంటి విశ్వాసం ఉంటే నీ నోటితో ఒప్పుకో. సిగ్గుపడొద్దు. ఇక్కడ సిగ్గుపడితే సిగ్గు లేకుండా నరకంలో అరవాల్సి వస్తుంది. సిగ్గుపడకుండా చెప్పు, భయపడకుండా చెప్పు, ధైర్యంగా చెప్పు.
నా జీవితాన్ని నువ్వు మార్చు ప్రభా. నా హృదయంలోకి మీరు రండి, నా జీవితాన్ని మార్చండి. మనస్ఫూర్తిగా అడగండి. ఈ మధ్యాహ్నం యేసయ్యా మీరు నా హృదయంలోకి రండి, నా జీవితాన్ని మార్చండి అని మనస్ఫూర్తిగా ఎవరన్నా ప్రార్థన చేయడానికి ఇష్టపడుతుంటే మీ గురించి నేను ప్రత్యేకంగా ప్రార్థన చేస్తాను. అలాంటి ప్రార్థన చేయడానికి ఇష్టపడేవాళ్ళు ఉన్న చోటన లేచి నిలబడండి. నేను అలాంటి ప్రార్థన చేస్తున్నాను ఈ మధ్యాహ్నం. యేసయ్యా మీరు నా హృదయంలోకి రండి, నా జీవితాన్ని మార్చండి. ఖచ్చితంగా అలాంటి నిర్ణయం తీసుకుంటే, అలాంటి ప్రార్థన హృదయ లోతుల్లోంచి చేయడానికి ఇష్టపడుతున్నట్లయితే ఉన్న చోటన లేచి నిలబడండి. చిన్న ప్రార్థన చేసుకొని మనం ముగించుకుందాం. లేచి నిలబడిన వాళ్ళు తల వంచుకోండి, కళ్ళు మూసుకోండి. బైబిల్లో రోమీయులకు రాసిన పత్రిక 10వ అధ్యాయంలో ఈ మాట ఉన్నది, హృదయంలో విశ్వసించి నోటితో ఒప్పుకుంటే రక్షింపబడతారు. 1 యోహాను 1వ అధ్యాయంలో మీరు గనక మీ పాపాలు ఒప్పుకుంటే నేను నమ్మదగిన వాడిని, నీతిమంతుణ్ణి, మీ పాపాలు క్షమించి సమస్త దుర్నీతి నుండి పవిత్రంగా చేస్తాను. ఈ మాటలు నిజం. మీ నోటితో మీరు ఒప్పుకుంటే మీరు క్షమించబడతారు. మీ పాపాన్ని నేను ఒప్పుకోలేను, మీ పాపాన్ని మీ పాస్టర్ గారు ఒప్పుకోలేరు, మీరే ఒప్పుకోవాలి. మీ పాపం మీకే తెలుసు, మీకున్నటువంటి స్థితి మీకే తెలుసు. ప్రభువా నన్ను క్షమించు, నన్ను క్షమించేసయా. యేసయ్యా నీ సిలువ రక్తములో నన్ను కడుగు. యేసయ్యా నిత్య రాజ్యములో నన్ను చేర్చుకో. జీవ గ్రంథములో నా పేరు రాయేసయ్యా. నీ బిడ్డగా నన్ను చేర్చుకో. నన్ను క్షమించు, నన్ను క్షమించు, నన్ను క్షమించు. నా హృదయంలోకి మీరు రండి. నా జీవితానికి రక్షకుడుగా, నా జీవితానికి ప్రభువుగా మీరు ఉండండి. మనస్ఫూర్తిగా అడగండి. మా దేవా, మా ప్రభా, మీకు వందనాలు, మీకు స్తుతులు, మీకు స్తోత్రాలు చెల్లిస్తున్నాను ప్రభా. ఈ మధ్యాహ్నం ప్రభా మీరు మాతో మాట్లాడారు తండ్రి. చాలా సార్లు ఈ యొక్క సన్నివేశం చూసాం ప్రభా. మేము చాలా వర్తమానాలు విన్నాం ప్రభా దీని మీద. ఈ మధ్యాహ్నం మీరు మాతో ప్రత్యేకంగా మాట్లాడారు ప్రభా. వీరి హృదయాల్లో నువ్వు కదలిక వచ్చేటట్లు చేశావు. ఇది మాటను బట్టి వచ్చింది కాదు, వాక్చాతుర్యాన్ని బట్టి కలిగింది కాదు ప్రభా. నీ ఆత్మ ప్రమేయమే ప్రభా, నీ ఆత్మ కార్యము ప్రభా. యేసయ్యా నీకు వందనాలు, యేసయ్యా నీకు వందనాలు, యేసయ్యా నీకు వందనాలు. వీరిని స్వీకరించండి ప్రభా. వీరి హృదయాల్లో ప్రభా నిశ్చయతను అనుగ్రహించండి. ఈనాటి నుంచి పవిత్రంగా జీవించడానికి, ఈనాటి నుంచి నీ యందు భయభక్తులు కలిగి జీవించడానికి, ఈనాటి నుంచి నీ సాక్షిగా ఉండడానికి వీరి జీవితాన్ని ప్రత్యేకించుకోనమని, ఈ వాక్యాన్ని మా జీవితానికి ఆశీర్వాదంగా చేసినందుకు వందనాలు చెల్లిస్తాం. యేసు నామములో ప్రార్థన చేస్తున్నాం తండ్రి. ఆమేన్, ఆమేన్.